శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని మనము మన భగవంతుడికి, మన గురువు గారికి, మన ప్రధానము, మన ప్రిన్సిపాల్ గారికి, మన బడికి ఆయనకి నమస్కారం చేసుకుని ఆయన చెప్తున్న విషయాల్లో తర్వాత అధ్యాయంలో, పంచమో అధ్యాయంలో ఏం చెప్పారో వాటిని ఒకసారి మనం మళ్ళీ ఆశాంతం పరిశీలించి తర్వాత అధ్యయనానికి వెళ్దాము. తర్వాత అధ్యాయం యొక్క అధ్యయనానికి వెళ్దాము. ఇందులో ఏం చెప్పారంటే, ఆయన శిష్యుడు ప్రశ్నించింది ఏంటంటే, కర్మణాం సన్యాసం, కర్మల యొక్క సన్యాసాన్ని, పునః మళ్ళీ కర్మణాం యోగం, కర్మల యొక్క యోగాన్ని నువ్వు ప్రశంసిస్తావో, ఏతయోహో యత్ శ్రేయః, ఈ రెండిట్లలో ఏది శ్రేయస్కరమో సునిశ్చితంగా నువ్వే ఆలోచించి దాన్ని ఏకం ఒకదాన్ని మే బ్రూహి నాకు చెప్పు. ఒకసారి కర్మ సన్యాసం అంటావు, ఒకసారి కర్మ యోగం అంటావు, రెండింటిని ప్రశంసిస్తావు, గొప్పగా మెచ్చుకుంటావు. ఈ రెండిట్లలో శ్రేయస్కరమైంది ఏంటో ఒకటి ఆలోచించి నువ్వే చెప్పంటే, గురువు గారు ఏం చెప్తున్నారంటే, సాంఖ్య యోగం, సాంఖ్యము యోగము పృథక్ వేరు వేరుగా ఉంటాయని బాలాహ, పిల్లలు ప్రవదంతి అంటారు. పండితాహ, పండితులు నా అనరు. పండితులు అంటే పాండిత్యం కలిగిన వాళ్ళు, జ్ఞానంలో పండిన వాళ్ళు. వాళ్ళు యోగం ఒకటి, సాంఖ్యం ఒకటి, సన్యాసం ఒకటి, భక్తి ఒకటి, కర్మ ఒకటి అని ఇన్నారు వాళ్ళు. కానీ జ్ఞానంలో ఇంకా ఆ పండిన స్థితికి చేరని వాళ్ళు, పిల్లలు, బాలలు, అట్లాంటి వాళ్ళు అది వేరు ఇది వేరు అనుకుంటారు. వేరు కాదు, అంతా ఒకటే. మనం కూడా అది చూస్తూనే ఉన్నాము. యాక్చువల్గా మనం ఒకరోజు భగవద్గీత చదువుతాం, ఒకరోజు రామాయణం చదువుతాం, ఒకరోజు భారతం చదువుతాము, భాగవతం చదువుతాము, వివేక చూడమని చదువుతాము. ఏ చదివినా ఒక్కటే ఉంటుంది, విషయము ఒక్కటే ఉంటుంది. అదే వస్తువు గురించి తెలుసుకుంటుంటాము. ఆ వస్తువుని తెలుసుకోవడానికి కూడా ఒకటే మార్గం, దాన్ని అర్థం చేసుకోవడమే. అర్థం చేసుకోవడము ఒకటే విధంగా జరుగుతుంది జ్ఞానంతో. పైగా అక్కడ పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే, శిష్యులు అడుగుతూ ఉంటారు, గురువులు చెప్తుంటారు. రామాయణమైనా అంతే, రామాయణం నిండా గురువులు ఉంటారు, శిష్యులకు చెప్తుంటారు. భారతంలో కూడా అంతే. భారతంలో సూతుల వారు శౌనకుల వారికి, లేకపోతే మన వ్యాసుల వారు వైశంపాయనుడికి, లేకపోతే వైశంపాయనుడు మన జనమేజయుడికి గురువులు శిష్యులకు చెప్తూ ఉంటారు. లేకపోతే మన భాగవతంలో అంతే విషయము, శుకుల వారు పరీక్షిత్కి చెప్తుంటారు. లేకపోతే మన వ్యాసుల వారు శుకుల వారికి చెప్తుంటారు. మన వివేక చూడమణిలో కూడా అంతే, గురువులు శిష్యులు. మన భగవద్గీతలో కూడా అంతే, భగవంతుడు మన గురువు శిష్యులకు చెప్తూ ఉంటారు, శిష్యులు ప్రశ్నిస్తుంటే. ఇదే పద్ధతిలో ఉంటుంది. వేరుగా ఏముంది, మనం పేర్లు వేరుగా చెప్పుకుంటాం. ఒకదాన్ని రామాయణం అంటాం, ఒకదాన్ని భారతం అంటాం, ఒకదాన్ని భాగవతం అంటాం. ఒక్కో రోజు వచ్చి కూర్చొని కొత్త విషయం తెలుసుకుంటున్నాం అనుకొని వచ్చి కూర్చుంటాము. కొత్త విషయం లేదు, ఒక్క కొత్త పదార్థం, ఒక్క కొత్త వస్తువు లేదు. ఉన్నది ఒకటే విషయము, ఒకటే విధంగా తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మాటలు కూడా అవే ఉంటాయి. చాలా భాగము, అసలు ఆ టెక్నికల్ టర్మినాలజీ కూడా మారదు. కాబట్టి వేరువేరుగా ఉన్నాయని అనుకునే వాళ్ళు, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు, అసలు చదవడం మొదలుపెట్టిన వాళ్ళు, రామాయణము, భారతము, భాగవతము, వివేక చూడమని ఏదైనా సరే ఒకటి చదవడం మొదలుపెట్టిన వాళ్ళకి వేరుగా ఉన్నాయని అనిపించదు. ఇంకా అన్ని ఒకటే అనిపిస్తాయి. ఎందుకు అనిపిస్తాయంటే అందులో ఉన్నాయి అంతే. కాబట్టి దూరం నుంచి వాటి గురించిన పరిజ్ఞానం లేని వాళ్ళు, దూరం నుంచి చూస్తున్న వాళ్ళు, ఊరిగిన పేర్లు విన్న వాళ్ళు వేరుగా ఉన్నాయని అనుకుంటారు. అదే పద్ధతిలో సాంఖ్యం వేరు, యోగం వేరు అని అనుకునే వాళ్ళు ఎవరు, దూరం నుంచి చూస్తున్న వాళ్ళు, అసలు అందులోకి దిగిన వాళ్ళకి అంతా ఒకటే అని తెలుస్తుంది అని ఆయన చెప్తూ, సన్యాస యోగమైన కర్మయోగమైన ఉభౌ రెండు నిశ్రేయసకరాలే, మోక్షాన్ని ఇచ్చేవే, రెండూ ఇస్తాయి మోక్షాన్ని. ఏదో ఒకటి ఏకమపి, ఒక్కటి పట్టుకోరాదా, ఏదో ఒక్కటి పట్టుకో. ఏది ఒక్కటి ఆస్థిత, ఆశ్రయించి దాంట్లో స్థిరంగా నిలబడి సాధన చేసినా కూడా
ఫలము ఉభయోహో, రెండిటికి సమ్యక్ విందతే, చక్కగా రెండిటికి కావలసిన ఫలితము మోక్షమన్న ఫలము, ముక్తి ఫలం తప్పకుండా లభిస్తుంది. ఏ స్థానాన్ని సాంఖ్యులు పొందుతారో అదే యోగులు కూడా చేరుతారు. ఏ స్థానాన్ని సాంఖ్యులు చేరుకుంటారో అదే స్థానాన్ని యోగులు కూడా చేరుకుంటారు. వాళ్ళదే వీళ్ళిదే సంపాదించుకునేది, కొత్తదేం లేదు. సాధన చేస్తే సిద్ధిగా లభించేది ముక్తి ఫలం ఒక్కటే. అసలు మార్గాలు కూడా వేరు వేరు మార్గాలు కూడా లేవు, మార్గం కూడా ఒకటే. అయితే ఆ విషయము యహ పశ్యతి సహ పశ్యతి, చూడగలిగిన వాడు చూస్తాడు, ఎవడు చూస్తాడో వాడు చూస్తాడు. చూడలేని వాళ్ళు బాలకులు, అర్భకులు, అజ్ఞానులు, మోహంలో ఉన్నవాళ్ళు వేరు వేరు అనుకుంటారు. పండితులు, జ్ఞానులు, తెలిసిన వాళ్ళు ఒకటే అని చూస్తారు అని ఆయన చెప్తూ, తూ అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి తయోహో, ఆ రెండిట్లో కర్మ సన్యాసాత్, కర్మ సన్యాసం కన్నా కూడా కర్మయోగము విశిష్యతే, బెటర్ అని ఆయన చెప్తున్నారు. ఎందుకు అని ఆ రెండిటి గురించిన ఎక్స్ప్లెనేషన్స్ ముందు చెప్తారు. చెప్పి ఎందుకు ఒకటి మంచిది ఒకటి కాదని ఎందుకు చెప్తున్నారని అనిపిస్తుంది. దీనికన్నా అది నయము అంటూ మొదలు పెట్టారంటే మళ్ళీ ఆయన వాటిని రెండింటిని వేరుగా చూస్తున్నారు కదా అని మనకు అనిపించే అవకాశం ఉంది. అయితే దానికి కొంచెం తేడా చెప్తారు ఆయన. ఇప్పుడు ఇంత దూరం ఆయన చెప్పి దానికి దీనికి తేడా లేదు. చిన్నపిల్లలు అంటారు, పండితులు అనరు, జ్ఞానులు అనరు, అజ్ఞానులు అంటారు అని చెప్పి మళ్ళీ అందులో కర్మ సన్యాసం కన్నా కర్మయోగం మంచిదని ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ ఆయన వేరుగా చూస్తున్నారు కదా అంటే వేరుగా చూడట్లేదు. మనము నాలాంటి జ్ఞానంలో పరిపక్వత ఇంకా సాధించని వాళ్ళు సన్యాసం అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పి, అది సన్యాసం కాదు అని చెప్పి, కాబట్టి సన్యాసం అన్నది వేరుగా ఏం లేదు, మళ్ళీ అది యోగమే అని చెప్తారు. కాబట్టి కర్మ సన్యాసం అంటే ఏమని ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు. సన్యాసం అంటే త్యాగం, వదిలిపెట్టడం అని అర్థం. ఏం వదిలిపెడతాము అంటే ద్వేషాలను, కాంక్షలను, కోరికలను, కోపాలను, రాగాలను, ద్వేషాలను, రజోతమో గుణాలను, వీటిని సన్యాసం చేయడమే కర్మ సన్యాసం. కర్మలు చేస్తూ కూడా ఆ కర్మల వల్ల వచ్చే సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, కర్మల గురించిన కోరికలను, ఆ కర్మ అనుకున్నట్టు జరగపోతే వచ్చే కోపాలను, ఇటువంటి వాటిని సన్యాసం చేయడమే కర్మ సన్యాసం. ఆ రకంగా చేసిన వాడు నిత్య సన్యాసి అని జ్ఞేయ తెలుసుకో. అది ఆ విధంగా తెలుసుకోవలసి ఉన్నది. ఆ రకంగా ఒకవేళ ద్వేషాన్ని, కాంక్షలను ఎవరు సన్యాసం చేస్తాడో వాడు నిత్య సన్యాసి అని జ్ఞేయ తెలుసుకోవలసి ఉంది. వాడు ఆ విధంగా తెలుసుకోబడవలసిన వాడు. ఆ రకంగా ద్వంద్వాలు దాటి ఉంటేనే, నిర్ద్వంద్వంగా ఉంటేనే బంధాల్లో నుంచి సుఖంగా ప్రముచ్యతే, ఈజీగా దాటిపోతాడు, వాడు ముక్తి పొందుతాడు. అయితే ఈ విషయం అర్థం కాదు. సన్యాసం అంటే ఏంటో తెలియదు. కర్మ సన్యాసం అంటే కర్మల్ని వదిలిపెట్టడం అనుకుంటాడు. అటువంటి వాడు అయోగ్యుడు. అటువంటి అయోగత, అయోగ్యుడి చేత ఆ సన్యాసం అని వాడు ఏమనుకుంటున్నాడో అది సన్యాసం కాదు. కానీ నేను చెప్పిన సన్యాసం ఏమి? ద్వేషం లేదు, కాంక్ష లేదు, అటువంటి ద్వంద్వాలని వదిలిపెట్టడమే సన్యాసం అని నేను చెప్తున్నాను. కానీ వీడికి ఆ యోగ్యత లేదు, వాడికి ఆ యోగమే లేదు, వాడికి ఆ అర్హత లేదు, అర్థం కాదు. కాబట్టి కర్మల్ని వదిలిపెట్టడం సన్యాసం అనుకుంటాడు వాడు. ఆ రకంగా వాడు పొందాలనుకున్న సిద్ధిని ఆప్తం పొందడము దుఃఖం, కష్టం. వాడు సన్యాసం వల్ల ఏమీ సాధించలేడు. ఎందుకంటే వాడు అయోగ్యుడు, వాడికి యోగ్యత లేదు, వాడికి విషయమే అర్థం కావట్లేదు. అటువంటి అయుక్త, యుక్తి లేనివాడు, వాడికి ఏదో ఒక ఉపాయం ఉండాలి, ఒక యుక్తి ఉండాలి. అది లేనివాడు కామకారేణ స్వేచ్ఛగా నేను పని చేస్తున్నాను అనుకుంటాడు.
ఆ పనులు చేస్తూ వాటి వల్ల కలిగే ఫలితాల మీద ఆసక్తికి తగులుకుంటాడు, అందులో బంధింపబడతాడు. బద్ధుడైన వాడు ముక్తుడు ఎట్లా అవుతాడు? కాబట్టి వాడికి ముక్తి ఉండదు. అర్థం చేసుకోవాలి అసలు ముందు సన్యాసం అంటే ఏంటో. నువ్వు కర్మ సన్యాసం అంటే పని మానేయడం సన్యాసం అనుకుంటున్నావేమో. పని మానేయడం సన్యాసం కాదు. పనుల వల్ల, పనుల గురించి, పనుల చేత కలిగే ద్వేషము, కోరిక అన్న విషయాలని సన్యాసం చెయ్యాలి. పనులని మానుకోవడానికి కుదరదు. పనులను మానుకుందాము కానీ మనసుతో మాత్రం కోరికలు ఉంటాయంటే వాడు అయుక్తుడు, వాడు అయోగ్యుడు, వాడు అజ్ఞాని. కోరికలతో ఉంటాడు, వాటికి బందీ అయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ యుక్తి ఎట్లా సాధించాలి అన్న విషయం చెప్తాను అని ఆయన ఇక్కడ చెప్తున్నారు. మరి ఏ రకంగా ఆ బంధాల్లో నుంచి బయట ఎట్లా పడడము అంటే యోగం వల్ల. ఆ యోగం ఉండాలి. అయోగ్యులు ఏమీ చేయలేరు. అయుక్తులు, ఆ యుక్తి లేదు, వాడేమీ చేయలేడు. అయోగ్యులు ఏమీ చేయలేరు. అయోగ్యత కావాలి. కాబట్టి యోగం పట్టుకోవాలి అని ఆయన యోగం గురించి చెప్తున్నారు. చెప్తూ ఎంత గొప్పగా చెప్తారో యోగం గురించి. యోగయుక్త, అయుక్త మనకి పనికిరాడు. అయోగత, అయోగ్యతతో వాడేమీ సాధించలేడు. కాబట్టి యోగం కావాలి. యోగంతో కూడి యుక్తమై ఉండాలి. ఈ రెండింటిని కలిపి ఆయన యోగయుక్త అని పిలుస్తున్నారు. యోగ్యత లేనివాడు అయుక్తుడు, వాడి గురించి కాదు. యోగ్యతని కలిగించుకుంటూ ఆ యుక్తితో, ఉపాయంతో వాడు సాధన చేసుకుంటున్నవాడని. ఈ అయోగ్యులు సన్యాసాన్ని పొందడం కష్టము. అయుక్తులు బద్ధులవుతారు, ముక్తులు కారు అని చెప్పి ఆ రెండింటిని కలిపి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన యోగయుక్తుడు మౌనంగా ఉంటాడు. ఎందుకు? ద్వేషాలతో, కాంక్షలతో వాడి మనసు కదలదు. ద్వంద్వాలతో అది తల్లడిల్లదు. అయ్యయ్యో వచ్చిందా వచ్చిందా, రాలేదా రాలేదా, ఉంది ఉంది లేదు లేదు, నాది నాది కాదు కాదు అన్న ద్వంద్వాలతో వాడి మనసు కదలదు. కాబట్టి వాడి మనసు మౌనంగా ఉంటుంది. యోగాన్ని పట్టుకున్న వాడికి ఫస్ట్ ఉండే లక్షణము మనసు చలించకుండా ఉండడం, కదలకుండా ఉండడం, మౌనంగా ఉండడం. ఇది ఉంది అంటే వాడు యోగాన్ని పట్టుకున్నాడని అర్థం. యోగాన్ని పట్టుకున్నప్పుడు అప్పుడప్పుడే సాధన మొదలు పెట్టినప్పుడు ఇంకా పర్మనెంట్ గా మనసు కదలకుండా అచలంగా, స్థిరంగా, ధ్రువంగా, స్థాణువత్తు ఉంటుందా అంటే కష్టం చెప్పడం. అప్పుడప్పుడే కొత్తగా మొదలు పెట్టాడు వాడు. కాబట్టి మనసు కదులుతుండొచ్చు. కానీ మనసు కదిలినప్పుడల్లా దాని వెంటబడి వెళ్ళి నచ్చ చెప్పి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని కదలకుండా ఉంచుతూ ఉన్నవాడు నెమ్మదిగా ఆ సమయాన్ని, మౌనంగా మనసు కదలకుండా ఉన్న సమయాన్ని పెంచుకుంటూ పోతాడు. ఇనీషియలీ కొంత కొంత సాధన చేసిన తర్వాత మనసు కదలకుండా ఉండే నిశ్చలమైన స్థితి పెరుగుతూ పోతుంది. ఆ సమయం పెరుగుతూ పోతుంది. ఆ రకంగా ఎంతసేపు వాడు ఆ స్థితిలో వాడిని మనసుని ఉంచుకుంటున్నాడు అన్న విషయం పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ముందు తెలుస్తుంది. అంతకన్నా ముందు చిన్నవాటికి, పెద్దవాటికి మనసు చలించిపోయేవాళ్ళు, ఊరికి తాపత్రయపడేవాళ్ళు, ఉద్విగ్నతకి లోనయ్యేవాళ్ళు, ఉద్రేక పడిపోయేవాళ్ళు, ఎగిరెగిరి పడేవాళ్ళు, కుంగిపోయినట్టు కనిపించేవాళ్ళు నెమ్మదిగా అట్లా చేయడం తగ్గిస్తూ పోతున్నారని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. ఈ మధ్యన చాలా శాంతంగా ఉంటున్నావే అని. పిల్లలు కూడా, అమ్మా ఇంతకు ముందు నువ్వు ఊరికి నేను కోపం తెచ్చుకునే దాని ముందు పిల్లలు కొంచెం పడుతూ భయంగా చెప్తారు ఏదైనా విషయము. మనం ఏమి అనలేదనుకోండి, కొద్ది రోజులకి వాళ్ళే ధైర్యంతో చెప్తారు. ఇంతకు ముందు ఇట్లా ఇదే మాట చెప్తే స్కూల్లో అన్నం తినలేదని స్కూల్ బాక్స్ అంతా, లంచ్ బాక్స్ అంతా ఇంటికి తీసుకొని వస్తే అంతకన్నా ముందు పెద్ద వీర తాండవం అంతా ఆడే తల్లులు, లేకపోతే తండ్రులు, లేకపోతే అమ్మమ్మలు, తాతగారులు తర్వాత అది చూసి కూడా సార్ అన్నం తినలేదు, ఆకలేస్తుందా, ముందు నువ్వు అన్నం తిన్నాక హోంవర్క్ చేసుకుందువులే అని అన్నారనుకోండి, ఓహో
వాళ్ళు శాంతులయ్యారని వాళ్ళు కామెంట్ కూడా చేస్తారు. అప్పుడు మన గురించి మనకు తెలుసుకోవచ్చు. మన గురించి ఎవరైనా అట్లా కామెంట్ చేశారనుకోండి, ఈ మధ్యన అసలు కోపం తగ్గింది నీకు అని అన్నారనుకోండి, ఓహో! అయితే నా యోగము ఫలిస్తున్నది. నేను నిజంగానే రుజువైన మార్గంలో నిజంగానే యోగయుక్తున్నై ముందుకు వెళ్తున్నాను అని ప్రోగ్రెస్ తెలిస్తే ఉత్సాహంగా ఉంటుంది. అది చూసుకుంటూ ఉండండి. ఎవరైనా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ మధ్య నీ కోపం తగ్గింది, నువ్వు ఎక్కువ టెన్షన్ పడట్లేదు అని ఏవైనా కామెంట్ చేశారనుకోండి, అది చూసుకోండి. మైల్ స్టోన్ లాగా దాటుతున్నాను అనుకొని చూసుకోండి. అది ప్రోగ్రెస్ చూసుకుంటుంటే ఇంకా కొంచెము నమ్మకంతోటి శ్రద్ధతోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మనం పట్టుకున్న ఆ రుజు మార్గంలో. ఆ రకంగా ఒకవేళ చాలా చాలా సేపు మనసు కదలకుండా మౌనంగా ఉంచగలిగితే వెంటనే వచ్చే లాభం ఏంటంటే జ్ఞానం కూడా విస్తరిస్తుంటుంది. ఈ మనసులో స్థితి, మౌనమన్న స్థితి ఒకవేళ పెరుగుతూ ఉంటే, ఎక్కువ సమయం మనసు మౌనంగా ఉండడానికి అలవాటు పడుతుంటే అంత ఎక్కువగా జ్ఞానము వ్యాప్తి చెందుతుంటుంది. ఈ జ్ఞానం అంతా బయట నుంచి వచ్చేది ఏముండదు, ఎక్కువ ఉండదు. బయట నుంచి అవన్నీ ఓన్లీ ట్రైనింగ్ వీల్స్ లాగా ఉంటాయి. సపోర్ట్ సిస్టమ్ బయట నుంచి అన్ని ఏవైనా సరే, బుక్స్ అయినా సరే, గురువులైనా సరే, యూట్యూబ్ వీడియోస్ అయినా సరే, అవన్నీ సపోర్ట్ సిస్టమ్. లోపల నుంచి ఆ జ్ఞానము విస్తరిస్తుంటుంది, అది తెలుస్తుంటుంది పక్కన వాళ్ళకు కూడా. ఆ రకంగా జరిగితే అచిరకాలంలోనే ఆ బ్రహ్మపదాన్ని పొందొచ్చు. అటువంటి వాడు పొందుతాడు అని చెప్పి, ఈ యోగయుక్తుడికి ఒక లక్షణము మనసు మౌనంగా ఉండడము. తర్వాత ఇంకేమి లక్షణాలు? వాడు విశుద్ధాత్మ శుద్ధి కలుగుతుంది. ఎందుకు? ద్వేషాలు, కాంక్షలు, కోరికలు, కోపాలు తగ్గిపోతున్నాయి కదా. అప్పుడు మనస్సు చిత్తము శుద్ధమవుతూ ఉంటుంది ఆటోమేటిక్. మనసు సిద్ధమవుతుంటే కోరికలతోటి, కోపాలతోటి కదలకుండా మౌనంగా ఉంటే అప్పుడు ఆ మనసు జయింపబడుతుంది. దాన్ని మనము మనసుని జయించినట్టే కదా. అప్పుడు ఆ రకంగా జయించి మన మనసుని మన వశంలో పెట్టుకుంటే తర్వాత ఏం జరుగుతుంది? ఆ మనసు ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఇంద్రియాలను నడిపిస్తుంటుంది. కాబట్టి ఆ ఇంద్రియాలు కూడా, మనసు మన కంట్రోల్లో ఉంటే ఇంద్రియాలు కూడా మన వశంలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఇంద్రియ జయత్వం కూడా కలుగుతుంది. మనోజయత్వము, ఇంద్రియ జయత్వం. ఆ తర్వాత ఏమవుతుంది? భూతాత్మ అయి ఉంటాడు వాడు. దానితో కర్మలు కుర్వన్ చేసినా కూడా అపి వాటికి నలిప్యతే తగులుకోడు. ఇంకింతే విషయము అని ఆయన చెప్తూ, ఆ యోగయుక్త వాడి మనసులో ఏమనుకుంటాడు? ఇప్పుడు మనసు మౌనంగా ఉండడమే శుద్ధితో ఉండడము. శుద్ధమైన మనసు ముందు అది జయింపబడుతుంది. దాంతో అది కంట్రోల్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇంద్రియాల కంట్రోల్లోకి వస్తాయి. సర్వభూతాత్మ అంతా ఉన్నది ఒకటే ఆత్మ అన్న విషయం తెలుస్తూ ఉంటుంది. అప్పుడు వాడు పని చేసినా చేయకపోయినా ఒకటే. కానీ వాడి మనసులో వాడు ఏమనుకుంటాడు? వాడి మనసుకి ఆ మౌనం కావాలి. వాడి మనసు కదలకుండా దాన్ని ఎట్లా ఉంచుతాడు వాడు అని ఒక టెక్నిక్ చెప్తున్నారు. ఈ మనసు మౌనంగా ఉన్నవాడు అముని చిత్తాన్ని సిద్ధం చేసుకుంటున్న ఆ మార్గంలో ఉన్నవాడు, ఆ పద్ధతి కోసం ప్రయత్నం చేస్తున్నవాడు పొద్దస్తమానము వాడి మనసులో వాడు నేనేమి చెయ్యట్లేదు, ఇదంతా నా వల్ల కావట్లేదు, చేస్తున్నది నేను కాదు అని అదే మన్యత అనుకుంటూ ఉంటాడు వాడు. అదే అనుకుంటాడు, చూస్తుంటాడు. ఈ చూస్తున్నది నేను కాదు అంటాడు. నేను చూస్తున్నాను అనడు. నా కళ్ళు వాడు కావాలంటే మన్యత అన్నారు. బయటికి ఏదో రమణ మహర్షి లాగా ఇది తింటున్నది అని ఆయన గురించి, ఆయన శరీరం అన్నం తింటున్నది అనుకోండి. ఆయన అన్నం తింటుంటే నా శరీరం అన్నం తింటున్నది, ఇది తింటుంది, ఇది వింటున్నది, ఇది తాకుతున్నది అని ఆయన అంటున్నట్టు ఒకవేళ మనకి అనడం కష్టం అనుకోండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నవ్వుతారని ఉద్యోగాలు చేసేటప్పుడు అట్లాంటి
థర్డ్ పర్సన్ లో మాట్లాడడం కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు ప్రాబబ్లీ మనం అది అనలేదనుకోండి, చూస్తున్నాను, వింటున్నాను, తాకుతున్నాను, వాసన చూస్తున్నాను అని నోటితోటి అన్నా కూడా మనసులో మన్యత ఏమి రకం ఆలోచన ఉంది అంటే నేను కాదు, నేనేమి చెయ్యట్లేదు, కించిత్న కరోమి ఏవా అని వాడు అనుకుంటూ ఉంటాడు. ఇట్లా తింటున్నా, ఇది పశ్యం చూస్తున్నా, శృణ్వన్ వింటున్నా, స్పృశన్ తాకుతున్నా, జిగ్రన్ వాసన చూస్తున్నా, అస్నం తింటున్నా, గచ్చన్ వెళ్తున్నా, స్వపన్ నిద్రపోతున్నా, శ్వసన ఊపిరి పీలుస్తున్నా, మాట్లాడుతున్నా, వదులుతున్నా, పట్టుకుంటున్నా, కళ్ళు తెరుస్తున్నా, మూసుకుంటున్నా, ఇంద్రియార్థాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నా, ఏది చేస్తున్నా సరే పొద్దస్తమానం చేస్తున్నది నేను కాదు, కించిత్ న కరోమి ఏవా అని మహామంత్రంలాగా వాడు పఠిస్తుంటాడు. అదేమైతుంది అనగా మనసు దాన్ని పట్టుకొని అది కూడా చేస్తున్నది నేను కాదు అని అనుకున్నదంటే, చేస్తున్నది నేను కాదు అన్నప్పుడు కర్తృత్వం పోతుంది. ఆ కర్తృత్వం పోతే దానివల్ల నాకు ఒకటి వస్తుంది అన్న ఆ ఆశ పోతుంది, నశించిపోతుంది. దాంతో పాటు భోక్తృత్వం పోతుంది, మనసు సిద్ధమవుతుంది. కాబట్టి ఇది మహామంత్రం లాగా అనుకుంటూ ఉంటే మనసు లోపల మనం ఏమనుకుంటే బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? బయటికంటే నవ్వుతారేమో అని ఒకవేళ సిగ్గనిపిస్తే పోనీయండి, మనసులో నేను కాదు అని. యాక్చువల్గా మన వాళ్ళు మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇంత బాగా చెప్పేవా నువ్వు ఈ భాగవతం లేకపోతే భగవద్గీత ఏదోటి అంటే, నేను కాదండి చెప్తున్నది నేను కాదు, అంతా భగవంతుడి దయ, భగవంతుడు చెప్తున్నాడు, నా చేత చేయిస్తున్నాడు అని అనడం మనకు నేర్పిస్తారు పెద్దవాళ్ళు. అయితే అన్నం తినుకుంటూ కూడా తింటున్నది నేను కాదు, తినవే అన్నం ఎంతసేపు అట్లా చెయ్యి ఎండిపోతున్నాడు కూర్చొని అట్లా చూస్తున్నావు, తిను అంటే తింటున్నది నేను కాదు, భగవంతుడు తింటున్నాడు అని అయితే చెప్పలేం కదా. అట్లా అంటే అప్పుడు ఒకవేళ తింటున్నాను, పడుకుంటున్నాను, లేస్తున్నాను, చూస్తున్నాను, ఏంటో చేస్తున్నాను అంటే అన్నా మనసులో మాత్రం నేను కాదు అన్న ఆలోచనని గట్టిగా స్థిరంగా పట్టుకొని ఉంచితే వదలకుండా, అప్పుడు ఆటోమేటిక్ గా అది మనసుకి అనుకోవడం అలవాటు అవుతే అనుకోవడంలోనే ఉంది అంత. మొత్తము ప్రపంచమంతా లోకమంతా అనుకోవడంలోనే ఉంది. ఆ అనుకోవడంలో నేను కాదు అనుకుంటే కర్తృత్వము, దానివల్ల కలిగే భోక్తృత్వము రెండు పోతాయి. అప్పుడు కర్మ నాది అన్న ఆలోచన కూడా పోతుంది. కర్మ, దాని ముందు కర్తృత్వం, దాని వెనకాల భోక్తృత్వం అన్ని పోతాయి. అప్పుడు చిత్తము సిద్ధం అవ్వక ఏమవుతుంది? చిత్తము సిద్ధం అవుతే మౌనంగా ఉంటుంది, కదలకుండా. మనసు మౌనంగా ఉంటే అచిరకాలంలోనే బ్రహ్మం అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యుక్తం ఏదో ఒక ఉపాయం పట్టుకున్నవాడు ఈ విధంగా చేస్తున్నది నేను కాదు అని ధారయన్ మనసులో పెట్టుకొని, దాన్ని ధరించి గట్టిగా పట్టుకొని, నేను కాదు ఇవన్నీ చేస్తున్నది అని దాన్ని పట్టుకొని, దాంతో పాటు బ్రహ్మణి ఆదాయ వీటినన్నీ వదులుకుంటూ బ్రహ్మాన్ని పట్టుకొని దాంట్లోనే నిలబడి, వీటన్నిటితోటి సంఘాన్ని వదిలిపెట్టి ఎవడైతే కర్మలను చేస్తాడో వాడు నీటి మీద పద్మపత్రం ఇవలాగా పాపంలో ఉండి కూడా, పాపం అంటే ఏమి? కర్మలే. కర్తృత్వ భోక్తృత్వాలతోటి, ద్వేషాలతోటి, కాంక్షలతోటి, కోరికలతోటి, కోపాలతోటి ఉండడమే పాపం. ఆ పాపాలు చుట్టూ ఉంటాయి. మరి కోరికలు, కోపాలు మన చుట్టూ ఉంటాయి. మన చుట్టూ పాపాలు ఉన్నా కూడా మనకవ అంటుకోవు. కాబట్టి ఆ రకంగా చెయ్యాలి అని ఆయన చెప్తున్నారు. అది యోగము, దాని పేరు యోగము. పని మానుకోవడంతో నీకు వచ్చేదేమీ లేదు. పని మానుకోవడంతో నీకు మోక్షం రావాలనుకుంటే రాదు. పనిని ఏ విధంగా అనుకుంటూ చేస్తూ ఉన్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూని మార్చుకుంటేనే మొత్తం విషయం మారిపోతుంది. కాబట్టి యోగులు సంఘాన్ని వదిలిపెట్టి, ఆశలను, బంధాలను వదిలిపెట్టి ఆత్మసిద్ధి కోసం కేవలం శరీరంతోటి, మనసుతోటి, బుద్ధితోటి, ఇంద్రియాలతోటి కర్మలు చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఆ యుక్తి ఏదో ఒక యుక్తితోటి ఉన్నవాళ్ళు కర్మఫలాన్ని త్యక్వా వదిలిపెట్టి నిశ్చలమైన పరమ శాంతిని, ఇంకా కదలని శాంతి, అది
ఒకసారి మనశ్శాంతి అనిపిస్తుంది, ఒక్కోసారి అనిపించదు, ఒకసారి అశాంతిగా ఉంటుంది, ఎక్కువసేపు అశాంతిగా ఉంటుంది, అప్పుడప్పుడు శాంతిగా అనిపిస్తుంది. ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉండదు, కాంప్లికేషన్ ఉండదు. అప్పుడు నిశ్చలమైన నిష్ఠతో ఉన్న, స్థిరంగా ఉన్న స్థిరమైన పరమశాంతి అటువంటి యుక్తుడు ఆప్నోతి పొందుతాడు. ఇంతకి ఇక్కడ దాకొస్తే ఏమైంది? వాడు ముందు మౌనంగా ఉన్నాడు, కోరికలతోటి కోపాలతోటి మనసుని కదలకుండా ఉంచుకున్నాడు, మౌనంగా ఉంది మనసు. ఆ రకంగా సిద్ధమైన ఆత్మ ముందు మన వశంలో ఉంటుంది కాబట్టి వాడు వశీ అవుతాడు. వశంలో పెట్టుకున్నవాడు వశీ. వాడి మనసు వాడి వశంలో ఉంటే ఇంద్రియాలు వాడి వశంలో ఉంటాయి, వాడి శరీరం వాడి మనసులో వాడి వశంలో ఉంటుంది, వాడి ప్రాణాలు వాడి వశంలో ఉంటాయి, వాడి ఆలోచనలు వాడి వశంలో ఉంటాయి, వాడి కోరికలతో అన్ని వాడి వశంలో ఉంటాయి. అప్పుడు ఆ రకంగా వాడి మనసేంద్రియాలను అన్నిటినీ వశంలో పెట్టుకున్నవాడు ఇంకప్పుడు వాడు ఎక్కడ ఉంటే ఏమి, వాడు ఎక్కడైనా ఉండొచ్చు. వాడ నవద్వారాలతో ఉన్న ఆ పురంలో, ఆ దేహంలో ఉన్నా కూడా ఆ దేహి వాడి మనసు వాడి వశంలో ఉంది కాబట్టి, ఇంద్రియాలన్నీ వాడి వశంలో ఉన్నాయి కాబట్టి, వాడు చెప్పినట్టు అవి వింటాయి కాబట్టి, అవి గెంతమన్నట్టు వీడు కోతిలాగా గెంతకుండా ఉంటాడు కాబట్టి, సర్వ కర్మలను మనసుతోటే న్యాసం చేసి వదిలిపెట్టి త్యాగం చేసి వాడు చేయడు, చేయించడు. ఎందుకు అంటే కర్మ నాది, నేను చేస్తున్నాను అని అనుకోడు కదా, ఇక్కడ ఆల్రెడీ వదిలిపెట్టాడు. నేను చేయట్లేదు, నేను చేయట్లేదు, నేను చేయట్లేదు అని మహామంత్రాన్ని చదువుకుంటున్నాడు కాబట్టి నేను చేయట్లేదు అన్నవాడు చెయ్యడు, చేయించడు, చేయకుండా చేయించకుండా ప్రశాంతంగా సుఖంగా ఉంటాడు వాడు. దాని పేరు యోగము అని ఆయన చెప్పి ఇంక మళ్ళీ ఇక్కడ సన్యాసి అన్నారు. ఇప్పుడు కర్మ సన్యాసం అన్నా కర్మయోగం అన్నా ఒకటే విషయం, మనసుతో వదిలిపెట్టడమే. ఈ సన్యాసం చెయ్యడం అంటే యాక్చువల్గా కర్మ యాక్షన్, దాని పేరు యోగం. ఆ రకంగా చేసిన వాడు సుఖంగా ఉంటాడు, తేడా ఏమీ లేదు దానికి. ఇప్పుడు కర్మ అంటే ఏమింతకి? ఒకవేళ కర్తృత్వ భోక్తృత్వాలని వాడు న్యాసం చెయ్యడు, నేను చేస్తున్నానన్న ఆలోచనని వాడు వదిలిపెట్టడమే న్యాసం అంటే. సన్యాసం అంటే ఏంటి? నేను చేస్తున్నానన్న అసలు కర్తృత్వాలు భోక్తృత్వాలు ఫలితాలు అపేక్షలు ఆశలు వాటన్నిటిని పక్కన పెడదాం, చాలా సింపుల్ గా చూసుకుందాం. సన్యాసం అంటే ఏంటి అంటే నేను చేస్తున్నాను అన్న ఆలోచనను వాడు వదిలిపెడితే అదే కర్మ సన్యాసం. నేను చేస్తున్నాను అన్న ఆలోచన వదిలిపెట్టడమే కర్మ సన్యాసం. ఆ రకంగా చెయ్యలేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ ప్రభు ఉన్నాడు భగవంతుడు ఈ లోకంలో కర్తృత్వాన్ని, కర్మలను, భోక్తృత్వాలను, కర్మ ఫలాలను, భోగాలను వాటన్నిటినీ సృజించాడు. ఈ పాపమైన పుణ్యమైన, నేను చేసిన మంచైనా చెడైనా అంతా భగవంతుడికి అర్పిస్తున్నాను అని అనుకుంటూ చేస్తాడు. నేను మంచి చేసినా చెడు చేసినా అంతా భగవంతుడిదే, నా పాపమైన పుణ్యమైన అంతా భగవంతుడికే అనుకుంటూ చేస్తాడు. అది చిత్తశుద్ధి కోసం చేస్తున్నాను అనుకుంటూ చేస్తాడు ఏదో ఒకటి, అసలు ఏమీ లేని దానికన్నా ఇది నయం. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే భగవంతుడు, ఈ కర్తృత్వాల్ని, కర్మలను, కర్మఫలాలతోటి ఆ యోగాలను, భోగాలను ఆ ప్రభువు సృజించట్లేదు. ఎవడి స్వభావము, ఎవరి ప్రకృతి స్వభావమే వాడికి ఆ కర్మలని అంటగడుతున్నది. ఆ ప్రకృతి గుణాలను బట్టి వాడు కర్మలు చేస్తుంటాడు. దానికి భగవంతుడికి సంబంధం లేదు. పైగా ఒకవేళ దానివల్ల కలిగే పాపమో పుణ్యమో, పాపమో సుకృతమో ఏదో ఒకటి భగవంతుడికి ఇస్తున్నాను నేనంటే, నువ్వు ఇస్తే ఇచ్చావు, ఆ విభువు నా ఆదత్తే పుచ్చుకోడు నువ్వు ఇస్తే కూడా. ఎందుకంటే పుచ్చుకోవడం అనేది కూడా పని. ఆయనకు అసలు పాపాలు లేవు, పుణ్యాలు లేవు. అసలు పాపం పుణ్యం అని నువ్వు చూస్తావు. నేను ఏదైనా పాపం చేస్తే ఆ పాపం అంతా దేవుడికే, నాకు దీనివల్ల వచ్చే పుణ్యం ఏమైనా ఉంటే అంతా దేవుడికే అని నువ్వు అనుకుంటే అనుకో, నువ్వు పాపం పుణ్యం అని చూస్తున్నావు.
ఎందుకు అంటే ద్వంద్వాలు ఉన్నాయి నీకు. ఆ భగవత్ పదార్థానికి పాపం లేదు, పుణ్యం లేదు, కర్మ లేదు. ఏమీ లేని దానికి నువ్వు ఇస్తున్నానంటే అది తీసుకోవడానికి అది అసలు దాన్ని ఐడెంటిఫై చేస్తే కదా ఉన్నది అన్నది యాక్చువల్గా అక్నాలెడ్జ్ చేస్తే తీసుకుంటుంది. ప్రాబబ్లీ అక్నాలెడ్జింగ్ చేసిన వాడు ద్వంద్వాల్లో ఉంటాడు, వాడు భగవంతుడు ఎట్లా అవుతాడో అది వేరే విషయము. కాబట్టి ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి? భగవంతుడే నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు, దేవుడి వల్లే నాకు ఇన్ని సుఖాలున్నాయి, నేను ఇన్ని భోగాలు అనుభవిస్తున్నాను, నేను ఎవరికైనా ఒక మంచి పని చేశానంటే దేవుడి దయ వల్లే నాకు ఇటువంటి అవకాశం కలిగింది, దీనివల్ల కలిగే పుణ్యమంతా భగవంతుడికే నేను సమర్పిస్తున్నాను, భగవదర్పణంగా ఈ కర్మలు చేస్తున్నాను అని ఏవైనా అనుకో, అదంతా అజ్ఞానం వల్ల జరిగే విషయము. నీ జ్ఞానము ఇటువంటి అజ్ఞానంతో కప్పబడి ఆవృతమై ఉండడం వల్ల నువ్వు ఆ మోహానికి గురి అవ్వడం వల్ల అట్లా అనుకుంటున్నావు. పాపాలు పుణ్యాలు ఎక్కడున్నాయి? ఆ పైన ఎక్కడో మనం అసలు యోగ మార్గాన్ని పట్టుకున్న స్టార్టింగ్ లోనే ఆ పాపాలు పుణ్యాలు, ద్వేషాలు, కాంక్షలు అన్నీ వదిలిపెట్టాలి కదా. పెట్టకపోతే వాడు అయోగ్యుడు, వాడు అయుక్తుడు, వాడు అనర్హుడు. అసలు ఈ మార్గంలో ఉండడానికి వాడు అనర్హుడు, వాడికి ఆ యోగ్యత లేడు, వాడు ముందుకు వెళ్ళలేడు, వాడు ప్రపంచం వైపుకి పోతాడు. మోక్ష పదవి వైపుకి ఉన్న దారిని వాడికి పట్టుకోవడానికి అసలు ఆ దారి ఉందని కూడా వాడికి తెలియదు. వాడు ఎక్కడ అడుగు వేసినా ప్రపంచం వైపుకే పోతుంటాడు వాడు. అటువంటి అయోగ్యుడు, అయుక్తుడు, అజ్ఞాని. ఎందుకు అంటే వాడి జ్ఞానం అంతా అజ్ఞానం చేత కప్పబడి ఉన్నది. వాడు జంతువు, జన్మించాడు కాబట్టి వాడు జంతువు. జన్మించాడు కదా, మరి జన్మ ఉన్నది జంతువు. ఆ రకంగా జంతువులాగా ఉంటాడు. ఆ జంతువులాగా ఉంటాడు. అజ్ఞానం వల్ల వాడి జ్ఞానం అంతా ఆవరింపబడి ఆ ఆవరణ దోషం వల్ల ఆ మోహంలోనే ఉంటాడు వాడు. ఉండి ఏదో దేవుడు చేస్తున్నాడు, దేవుడి వల్ల ఇదంతా జరుగుతుంది, నేనేం చేస్తున్నాను ఇదంతా, నేను మంచి చేసినా చెడు చేసినా నేను నాది కాదు, నేను ఇట్లా చేస్తున్నాను, నాకు ఇటువంటి ఆలోచన, ఇటువంటి చెడు ఆలోచన కలిగిందంటే నా తప్పేముంది, అంత దేవుడి వల్లే జరిగింది ఇది, లేకపోతే నాకు మంచి ఆలోచన జరిగితే దేవుడి వల్లే నాకు ఇటువంటి ఆలోచన వచ్చిందని అనుకుంటూ వెళ్తూ ఉన్న వాళ్ళు జంతువులు, వాళ్ళు మోహంతో ఉంటారు. కొంతవరకు ఆ సపోర్ట్ సిస్టమ్ వాడుకోవచ్చు. ఒకవేళ మొత్తమే నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావనని వదిలిపెట్టలేకపోతే, చేస్తున్నది నేను కాదు, చేస్తున్నది నేను కాదు అని అనుకోవడం రాకపోతే, పోనీ వయా మీడియా లాగా ఇదంతా భగవంతుడికి నేను చేస్తున్నా, నేను భగవంతుడికి సమర్పిస్తున్నాను అనాలి అంటే కూడా ఇదంతా భగవంతుడి వల్లే, భగవంతుడి కోసమే అన్నా కూడా నేను చేస్తున్నాను భగవంతుడి కోసమని ఒకటి ఉంటుంది. నేను చేస్తున్నానన్న భావన వదిలిపెట్టకపోతే అసలు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేము. ప్రకృతి వైపుకే వెళ్ళిపోతాం, మన సంసారం వైపుకే. అదే జంతువులు చేసే పనిది. మనిషిలాగా కనిపిస్తారు కానీ అజ్ఞానంతో ఉంటారు, ద్వంద్వాలతో ఉంటారు, మోహంలో ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు. పాపాలుంటాయి, పుణ్యాలుంటాయి, కర్మలుంటాయి, నేను చేశాను దీనివల్ల నాకు ఇది వచ్చింది అని ఉంటుంది. కర్మ ఫలం ఉన్నది అంటే సుఖము, దుఃఖం అని భోగాలేవో ఉంటాయి. ఆ చేసిన కర్మలకి పాపాలు పుణ్యాలని ఏవో లేబుల్స్ ఉంటాయి. పాపం చేస్తే ఏదో నరకము, పుణ్యం చేస్తే ఏదో స్వర్గమని, స్వర్గ నరకాలని ఏవో లోకాలు ఉంటాయి. స్వర్గ నరకాలన్న లోకాలు, పాపం పుణ్యాలన్న డివిజన్స్, సుఖము దుఃఖం అన్న భోగాలు, ఇవన్నీ ద్వంద్వాలు, రెండు ఉంటాయి. ఇవన్నీ అజ్ఞానం వల్లే అనిపిస్తాయి, లేవు. అయితే ఈ అజ్ఞానం ఒకవేళ తొలగించి చూస్తే, ఆ జ్ఞానంతో ఉన్నవాడు ఇవే విషయాల్ని ఏమనుకుంటాడు? అబుధః సంస్పర్శజాః, ఆ సంస్పర్శలు, బాహ్య స్పర్శల వల్ల కలిగే ఏ భోగాలైతే ఉన్నాయో తే అవన్నీ దుఃఖం నుంచే వస్తాయి. వాటికి ఆది అంతు ఉంటుంది, నాకు వద్దు. అంతు పంతు లేని, ఆది అంతు లేని, అక్కర్లేని ఈ కర్మల వల్ల వచ్చే భోగాలు నాకు వద్దనుకుంటాడు. కర్మల వల్ల వచ్చే భోగాలు వద్దనుకుంటాడు. కర్మలు నేను చేస్తున్నాను అని అనుకోడు కాబట్టి
భోగాలు నాకు వద్దనుకున్నా కావాలనుకున్నా వాడికి వచ్చేదేమీ లేదు. వద్దు కావాలి కూడా మళ్ళీ ద్వంద్వాలు, వాడు అవి కూడా అనుకోడు. కాబట్టి వాడు అందులో తేషు వాటిలో ఆ బుధ జ్ఞాని రమతే రమించడు, వాటిని పట్టించుకోడు. ఎవరి యొక్క అజ్ఞానము తత్ ఆ యొక్క ఆత్మనః జ్ఞానేన ఆత్మజ్ఞానం వల్ల నశించిపోతుందో తేషాం వారిలోనే ఉన్న తత్ ఆ యొక్క పరమమైన జ్ఞానము ఆదిత్యవత్ ప్రకాశయతి, ఆదిత్యుళ్లాగా ప్రకాశిస్తుంది అని చెప్పుకుంటాము. ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుడిలాగా భగభగా ప్రకాశిస్తుందని అది పక్కన పెడదాము. ఆదిత్యం అంటే అదితము అంటే అఖండం అని అర్థం, దితము అంటే ముక్కలు, ఖండాలు, పీసెస్ అని అర్థం. ముక్కలు ముక్కలుగా ఉన్న జ్ఞానము అజ్ఞానము. అది మోహన్ ఆవరించి కొంత కొంతగా అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించే జ్ఞానము ముక్కలు ముక్కలుగా, ఖండాలు ఖండాలుగా, కళలు కళలుగా వస్తూ పోతూ ఉండే జ్ఞానం కాదు. అది అఖండమైన జ్ఞానము, ఆదిత్యమైన అదితమైన ముక్కలు కాకుండా అఖండంగా ఉన్న జ్ఞానము నీలోనే ప్రకాశిస్తుంది. ఆ రకంగా జ్ఞానం కలిగితే దాని చేత కల్మషాలు పోతే, ఆ రకంగా పోయిన బుద్ధయ జ్ఞానులు ఆ ఆత్మనః ఆ ఆత్మవంతులు, ఆ నిష్ఠాహ అందులోనే ఉన్నవాళ్ళు, స్థిరంగా నిలబడి ఉన్నవాళ్ళు, తత్పరాయణాహ అదే అయనము ఆశ్రయస్థానమై ఉన్నవాళ్ళు, అపునరావృత్తి గచ్చంతి అపునరావృతమైన పునరావృత్తి లేని తిరిగి రాని స్థితిని గచ్చంతి పొందుతారు. అటువంటి బుద్ధయ జ్ఞానులు ఆత్మానః ఆ మనసు కలిగిన వాళ్ళు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మానః నిష్ఠాహ అందులోనే స్థిరంగా కుదురుకుని ఉన్నవాళ్ళు, అదే పరమమైన అయనము చివరి మజిలీ అని అర్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఎందులోకి తిరిగి రారు? ద్వంద్వాల్లోకి తిరిగి రారు. ఏది అర్థం చేసుకున్న వాళ్ళు? అది అర్థం చేసుకున్న వాళ్ళు, తత్ దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, తత్ జ్ఞానం కలిగిన వాళ్ళు, తత్ బుద్ధులు వాళ్ళు, తత్ పదార్థం గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆ తత్ పదార్థం గురించిన విషయము మనసులో స్థిరంగా నిలబడ్డ వాళ్ళు, అదే పరమమైన అయనమని, ఇంకా చివరి స్థానమని తెలుసుకున్న వాళ్ళు, ఇంకా అదే తత్పరంగా ఉన్నవాళ్ళు, తత్పరులు మళ్ళీ ద్వంద్వాల్లోకి రారు. అపునరావృతమైన స్థితి అంటే నిర్ద్వంద్వ స్థితి. ద్వంద్వాల్లోకి రాకుండా ఇంకా అక్కడే ఉండిపోతారు. అది ఇంకా వాళ్ళకి అసలు ద్వంద్వాలంటే రాగాలు, ద్వేషాలు, కోరికలు, కోపాలు, సుఖాలు, దుఃఖాలు, నరకాలు, స్వర్గాలు, పాపాలు, పుణ్యాలు, రజో తమో గుణాలని ఎన్నో చెప్పాను ఇంతవరకు. ఇంకా 2 చూసుకుందాము. ముఖ్యంగా ఈ మోహం ఉంటే, అజ్ఞానంతో వాళ్ళ జ్ఞానమంతా ఆవృతమైనప్పుడు, వాళ్ళకి ఆ మోహం ఉన్నప్పుడు, అసలు ఈ మోహమే పెద్ద పాపం. అది అందుకనే వాళ్ళు అదంతా దుఃఖమే అని అనుకుంటారు. వాళ్ళు ఇందులో మళ్ళీ మంచి ఏమీ లేదు. బాహ్య స్పర్శల వల్ల కలిగే భోగాల్లో మంచి భోగం, సుభోగం, సౌభాగ్యం, దుర్భాగ్యం, దౌర్భాగ్యాలు, సౌభాగ్యాలు ఉంటాయని వాళ్ళు ఏమి అనుకోరు. అన్నీ దుఃఖమే అని అనుకుంటారు వాళ్ళు. ఒకటి అంతా ఒకటే, దాంట్లో మళ్ళీ ఒకటి మంచిది ఒకటి చెడని వాళ్ళు అనుకోరు. కానీ మోహంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఆ మోహంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం పైన ఒకటి చూసుకున్నాం కదా, ఒకటి గుర్తు. మనం యోగ మార్గాన్ని పట్టుకున్నాము అని గుర్తు ఎట్లా అంటే, మన మనసు మౌనంగా ఉంది, అది ఊరికే కోపాలతోటి కోరికలతోటి ఊగిపోకపోతే మనం యోగ మార్గాన్ని పట్టుకున్నాము అని మనల్ని మనం చూసుకొని మనం గుర్తించుకోవడం కోసం అని చెప్పుకున్నాం కదా, అది ఒక మెజరింగ్ యార్డ్ స్టిక్ అని. అట్లానే మనం మోహంలోనే ఉన్నాము, ఆ యోగ మార్గాన్ని పట్టుకోలేదు, లేదా ఆ యోగ మార్గాన్ని పట్టుకున్నా కూడా ఇంకా మోహం తొలగలేదు.
అని ఎట్లా తెలుసుకుంటాము? యోగ మార్గాన్ని పట్టుకున్నామని తెలుసుకోవడానికి ఒక గుర్తు చూసుకున్నాం కదా, కోరికలు కోపాలు తగ్గడం అన్నది. అయితే యోగ మార్గంలో ఉన్నా కూడా అసలు యోగ మార్గంలో ఉన్నామా లేదా, ఉన్నా కూడా అది ఎక్కడ ఉన్నాము అని చూసుకోవడానికి ఇంకొక యార్డ్ స్టిక్ ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ నువ్వు ఆ ద్వంద్వాలు దాటుతూ ముందుకు వెళ్తున్నావు అంటే మళ్ళీ అంతే, కోపాలు కోరికలు ఆశలు సుఖాలు దుఃఖాలు అవి తగ్గించుకుంటున్నా కదండి అని అనొచ్చు. కానీ ముఖ్యమైన యార్డ్ స్టిక్, వేషాలు చూసావంటే మోహంలోనే ఉన్నావు అని అర్థం. వేషం చూసావంటే మోహంలో ఉన్నావు. వేషం అంటే నామము రూపము. ఒక రూపం ఉంది, మీనా అన్న ఒక రూపం ఉంది, దానికి మీనా అన్న ఒక పేరుంది, నామం. ఇది రూపము, అది నామం. నామ రూపాలన్న వేషము. నేను ఏం చేశాను? మీనా అన్న నామ రూపం అన్న వేషాన్ని తగిలించుకున్నాను. నేను తగిలించుకుని ఈ జన్మెత్తి జంతువునయ్యి అందులో నుంచి బయటపడాలన్న ఆలోచన లేదు. అజ్ఞానంలోనే ఉండి, అజ్ఞానంలో ఉంటే ఆటోమేటిక్గా ఉండేది మోహము. ఆ మోహంతో ఉండి ఈ వేషాలు చూస్తాను. ఆ వేషాలు చూసి అక్కడ కూరుకోను కదా, మోహంతో అజ్ఞానంతో ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తాను. ఆ రకంగా చేస్తున్నాను అంటే, తేడాలు చూస్తున్నాను అంటే నేను ఇంకా మహా అజ్ఞానంలో బాగా కూరుకుని ఉన్నానని అర్థం. ఇంకా కొంచెం గట్టి సాధన చెయ్యాలి. జ్ఞానం ఇంకా కొంచెం కూడా పట్టుబడలేదు. అసలు జ్ఞానం అన్న వాసనే అంటుకోలేదు. ఈ పూర్వజన్మ వాసనలు, కర్మల వాసనలు, ఈ పాప పుణ్యాలన్న సంస్కారాలు, ఆ వాసనలే అజ్ఞానాలే గట్టిగా పట్టుకున్నాయి. ఆ వాసన వదలట్లేదు. ఆ కుళ్ళు కంపు సువాసనలు, మంచి గంధం వాసన లాంటి జ్ఞానపు వాసన ఏం అంటుకోవట్లేదని చూసుకొని ఇంకా గట్టిగా ప్రయత్నం చెయ్యాలి. ముఖ్యంగా ఏదో పాపం పుణ్యం, ఏదో సుఖం దుఃఖం, లాభం నష్టం వచ్చిందా రాలేదా అట్లాంటివి కొంచెం మనం కావాలంటే కంట్రోల్ చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఇది పెద్ద జబ్బు, ఇది రోగము. అజ్ఞానం అన్న జబ్బు ఇది అన్నది అసలు తెలియదు. అసలు ఉందని కూడా తెలీదు. ఎంత మోహంలో ఉంటామంటే, చదువుకున్నవాడు చదువు లేనివాడు, వీడు బ్రాహ్మడు వాడు క్షత్రియుడు, వాడు ఇంకేంటో, ఇది ఆవు, ఇది గాడిద, ఇది కుక్క, ఇంకేంటో, ఇది ఏనుగు, ఇది సింహము అని ఇన్ని కనిపిస్తాయి. సింహము అనగానే ఒక రూపం మనసులో మెదులుతుంది. అది దాని రూపము. సింహం అన్నది నామము. ఈ నామాలు రూపాలన్న వేషాలే కనిపిస్తాయి. ఈ నామాలు రూపాలన్న వేషాలే ద్వంద్వాలు. అదే, దీన్ని మించిన మోహం ఇంకొకటి లేదు. ఒకవేళ ఇది దాటగలిగితే ఇంకా మనమే పరబ్రహ్మం అయి ఉన్నాము, అయిపోతున్నాము, అయ్యానని తెలుసుకోవడము అని ఇంకా తర్వాత ఏం లేదు. పరబ్రహ్మం అయిపోయింది, అక్కడికి ఫుల్ స్టాప్, పీరియడ్. ఇంకా అది అన్నిట్లో సమంగా ఉన్నదేంటి? ఆ వేషాలు తీసి పక్కకి తొలగించి, అసలు వేషాలు ఉన్నాయి, నామాల రూపాలు ఉన్నాయని కూడా తెలియదు, అసలు ఉన్నాయని కూడా కనిపించదు. అంతటా సమంగా పరబ్రహ్మమే దర్శనం ఇస్తూ ఉంటుంది. అది సమదర్శనం. అది ఆ రకంగా పరబ్రహ్మని దర్శించే స్థితికి రావాలి అంటే సమస్థితి తెచ్చుకోవాలి. ముందు మనం ప్రయత్నం మీద ట్రై చేయాలి. ఇనీషియల్ గా సింపుల్ గా ఈజీగా లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఈజీగా సాధించేది కోరికలు తగ్గించుకో, కోపాలు తగ్గించుకో, రజోగుణం తగ్గించుకో, తమోగుణం తగ్గించుకో, సుఖాలు దుఃఖాలను చూడకు, చలి వేడికి తట్టుకో, ఇట్లాంటివి చిన్న చిన్నవి. బాలకులు, అర్భకులు, ఇంకా అసలు యోగం ఇంకా మొదలు పెట్టలేదు, ఇంక మొదలు పెట్టబోతున్న వాళ్లకు ఇనీషియల్ స్టేజెస్ లో చెప్పేవి. ఇంకా ఇంత దూరం వచ్చాము మనము. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా
వేషాలు చూస్తాము, నామాలు రూపాలు చూస్తాము, భాషలు చూస్తాము, వేరు వేరుగా గుర్తిస్తాము. ఉన్నది ఒక్కటి అన్న ఆలోచన అసలు మనసుకి రాదు. అది అసలు తప్పు అన్న విషయం కూడా మనసు పట్టుకోదు, దానికి తెలియదు. అది ఒకవేళ తెలియట్లేదంటే మాత్రం వెంటనే దాని గురించి గట్టిగా ఆలోచించుకోవాలి. జ్ఞానం కావాలి అన్నామంటే మాత్రము ద్వంద్వాల్లో నుంచి బయటపడాలని కోరుకుంటున్న వాళ్ళమైతే మాత్రము తప్పనిసరిగా వేషాలని పక్కకు పెట్టి చూడడం, ప్రయత్నపూర్వకంగా అదే పనిగా పనిగట్టుకుని చేయవలసి ఉంటుంది. ప్రతిదాన్ని ఉంటే ఉన్నది. ఇందులో కూడా మళ్ళీ ఆ సమదర్శనము, సమత్వ దర్శనం అని రెండు చూద్దాము. సమత్వము, సమము. ఆయన అసలు భగవంతుడు ఏ మాట చెప్పినా ఏదో రకంగా వాడరు. ఆయన సమత్వ దర్శనం అనలేదు, సమదర్శనం అన్నారు. ఇప్పుడు ఏనుక్కు పెట్టినంత అన్నం కుక్కకు పెడితే తినలేదు, ఏనుక్కు పెట్టినట్టు గడ్డి పెడితే కుక్క తినలేదు, లేదా కుక్కకు పెట్టినట్టు మాంసాన్ని ఆవుకు పెడితే తినలేదు. కాబట్టి దేని మర్యాద, ఆ శరీరానికి సంబంధించిన మర్యాద దానికి ఉంటుంది. అది చూసుకుంటూ పోవడము సమత్వము, దాని పేరు ఈక్వాలిటీ. ఆయన ఏం చెప్తున్నారంటే ఉంటే ఉన్నాయి. ఒకవేళ స్థూలంగా కొన్ని తేడాలు ఉన్నా పర్వాలేదు, స్థూలంగా కొద్ది తేడాలు ఉంటే ఆ స్థూలంగా ఉన్న విషయాలకి అంతే లెవెల్లో, గ్రాస్ మ్యాటర్ లెవెల్లో ఇవ్వవలసిన మర్యాద ఇస్తూ, కానీ ఉన్నదంతా ఒక్కటే అని ఎక్విటీ తోటి కూడిన మనస్థితితో ఉండడము సమదర్శనము. ఆ నామాలు రూపాలు పక్కకు తొలగించి చూడమండి. ఇది ఇంతవరకు కొంచెం నయం. ఇది ఏదో ఆవు ఉంది, ఏదో ఏనుగుంది, ఏదో కుక్కు ఉంది, ఏదో మనిషి ఉన్నాడంటే నిజంగా కూడా ఫిజికల్ గా బయట కనిపించాయి అని అనిపిస్తుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఆ మోహంలో ఉన్నప్పుడు, జంతువై ఉన్నప్పుడు, నా అజ్ఞానంతో జ్ఞానం అంతా ఆవరించబడ్డప్పుడు నాకు ఇవన్నీ నిజంగా ఉన్నాయనే అనిపించింది. దీనికన్నా ఇంకా కష్టకరమైన విషయం ఏంటంటే భగవంతుడికి కూడా నామాలు రూపాలు, అవి కూడా వేరు వేరుగా, ముక్కలు చెక్కలుగా, అనంతమైన అఖండమైన తత్వాన్ని పట్టుకొని ముక్కలు చెక్కలుగా ఈ పేరుతోటి ఉంటే ఆ భగవంతుడు ఇదే రూపంతో ఉండాలి, ఇవే కర్మలు చెయ్యాలి, ఇవే గుణాలు ఉండాలి అని అదే విధంగా చూసామంటే ఈ కర్మ ప్రోగ్రామ్ లోనే ఉంటాము. కర్మ ప్రోగ్రామ్ ఉన్నది అంటే దానికి అవుట్పుట్, కాన్సిక్వెన్స్ జన్మలే ఉంటాయి. జన్మించి మళ్ళీ జంతువులమే అవుతుంటాము. ఈ కర్మ ప్రోగ్రామ్ వద్దు, జ్ఞానం ప్రోగ్రామ్ కావాలి, అపునరావృత్తి కావాలి అంటే, జన్మలు నశించిపోవాలి అంటే కనీసము ముందు వేషాలు భాషలకి విలువివ్వడం అక్కర్లేని ప్లేసెస్ లో. వాడు తినలేనంటే కూడా అందరికి ఒకే అంత పెడతానని బలవంతంగా పెట్టడం అట్లాంటివి కాకుండా, మనుషుల్లో కూడా మళ్ళీ ఈ జాతి ఆ జాతి, ఈ దేశం ఆ దేశం, ఈ భాష ఆ భాష, ఈ పద్ధతి ఆ పద్ధతి, ఈ ఆచారం ఆ ఆచారం అని రకరకాలుగా ముక్కలు చెక్కలుగా చూడడం మానేసి సజాతీయ విజాతీయ భేదాల్ని పక్కన పెట్టి వేషాలని తొలగించి చూడడము, పనిగట్టుకొని ప్రయత్నం మీద కావాలని అదే పనిగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇనీషియల్ గా చెయ్యాలి. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత నేను బ్రాహ్మణ్ణి, నువ్వు క్షత్రియుడివి, వాడు ఇంకేంటో, వాడు వెస్టర్నర్, వీడు ఈస్టర్న్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాడు, ఇవన్నీ కాకుండా చూడడం ప్రయత్నం మీద మొదలు పెడితే ఒక పరిస్థితికి ఏమవుతుందంటే దీంతో లాభం ఒకటి ఉంది. ఆ రకంగా చూడటం అలవాటు చేసుకుంటే మళ్ళీ వెనక్కి రాము. ఒకసారి మనసు జ్ఞానంతో ఎక్స్పాండ్ అవుతుంటే, ఇంకొక ముఖ్యమైన విషయము, మనసు జ్ఞానంతో ఎక్స్పాండ్ అవుతూ ఉందంటే మాత్రం అది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కుంచుకొని పోదు. ఒకసారి ఎక్స్పాండ్ అయిన మనసు మళ్ళీ కుంచుకోదు. కాబట్టి దానికి పునరావృత్తి లేదు. దానికి అది ఏ రకంగా వ్యాప్తి చెందిందో ఆ రకంగా ఉంటుంది. అనంతంగా భూతాత్మ భావం ఒకవేళ మనసుకి కలిగితే మళ్ళీ వెనక్కి వచ్చి కుంచుకున్న నేరో మైండెడ్ థాట్స్, ఫీలింగ్స్ తోటి ఉండడం అన్నా ఆ తక్కువ బుద్ధి ఉండదు. తక్కువ బుద్ధే కదా అబుద్ధి, తక్కువ జ్ఞానమే కదా అజ్ఞానము.
మళ్ళీ ఆ అజ్ఞానంలోకి రాము. ఆ అజ్ఞానంలోకి రాము అంటే అటువంటి అవిద్య తక్కువ విద్య, అవిద్య తక్కువ జ్ఞానం అజ్ఞానం, తక్కువ బుద్ధి అబుద్ధి, అటువంటి వాటిని దాటామంటే అప్పుడు మళ్ళీ మనము జంతువుగా పుట్టవలసిన అవసరం ఉండదు. దాని పేరే మోక్షము. దానికోసం ప్రయత్నం ఇనీషియల్గా ప్రయత్నం మీద చేయవలసి ఉంటుంది. తర్వాత అక్కడ దాకా ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ వెనక్కి రాదు మనసు. ఇంకా అమ్మో వాళ్ళు బెంగళూరు వాళ్ళు అట్లా వాళ్ళ వంటలు మనకు అమ్మో వాళ్ళ వంటలు మనం తినలేము అని ఒకవేళ నా నోరు అంటున్నది అంటే వెంటనే కూర్చొని పనిగట్టుకొని అటువంటి ఆలోచనని మనసులో నుంచి శుద్ధి చేయవలసి ఉంటుంది. అమ్మో వాళ్ళు బళ్ళాడోడు వాళ్ళు అసలు గుంటూరు వాళ్ళు అసలు వాళ్ళనైతే అసలు మనం చెప్పడానికి వీళ్ళదు అని ఒకవేళ నా నోరు అన్నదంటే వెంటనే కూర్చొని శుద్ధి చేయవలసి ఉంటుంది ఆ బుద్ధిని. ఆ రకంగా ఆ పైన పైన కనిపిస్తున్న వాటిని తొలగించి లోపల ఉన్నదంతా ఒకటే. ఎవరికైనా దుఃఖం ఒకటే, సుఖం ఒకటే, మంచి ఒకటే, చెడు ఒకటే అని చూడగలిగి ఆ తర్వాత ఇంకా ఎక్స్పాండ్ చేసుకొని ఉన్నదంతా ఒకటే ఆత్మ పదార్థం అని చూడడానికి వెళ్ళాలి ఆ స్థితికి. అది సమదర్శనమైన స్థితి. ఎంతసేపటికి కుక్క మనిషి చెట్టు మొద్దు రాయి రప్ప అని వేరువేరుగా చూసి వాటిని వేరువేరుగా అజ్ఞానంతో ఇంకా దాన్ని దాటి చూడలేకపోతే మనుషుల్ని రాళ్ళని రప్పల్ని జంతువుల్ని వాటిని పక్కన పెట్టి దేవుళ్ళలో కూడా ఆ దేవుళ్ళకి మనమే కప్పి వాటికి లేవు ఆ దేవతా స్వరూపాలకి భగవత్ స్వరూపానికి అది పదార్థము దానికి రూపము నామం ఏమున్నది. నా అజ్ఞానంతో నేనే రూపాలు కల్పించుకొని వాటిని నేను తీయను, పక్క వాడిని తీయనివ్వను. ఇంకా ఆ ఎంత మోహంలో అక్కడే కూరుకుని ఉంటానంటే మళ్ళీ జన్మలు కర్మలు జంతువులాగా బ్రతకడాలే ఉంటాయి. దాటాలంటే మాత్రం ఇక్కడ చేయవలసిన రెండు పైన ఒకటి చూసుకున్నాం కదా, అసలు కోపాలు కోరికలు తగ్గించుకుంటూ పోతే మనసు మౌనంగా ఉంటూ ఉంటే జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నామని తెలుస్తుంటుంది. ఆ కొంత దూరం వచ్చిన తర్వాత ఈ వేషాలు 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 చూస్తాము, నామాలు రూపాలతోటే ఉంటాము. అది తొలగించి చూద్దాము, అది తొలగించి చూద్దామన్న ఆలోచన బయలుదేరాలి. ఆ తర్వాత అసలు భగవంతుడికి వేసిన వేషాలని కూడా తీస్తూ ఉండాలి. పక్కన వాళ్ళు వేస్తే వేశారు, మనం తీసుకుంటూ ప్రయత్నం చేయాలి. పక్కన వాళ్ళు ఒకవేళ అజ్ఞానంతో ఉండి భగవంతుడికి బాగా రకరకాల అలంకారాలన్నీ చేస్తే బాగున్నాయి అనుకో, వెంటనే ఈ వేషంతో ఉన్నది అంటే అది భగవత్ పదార్థం ఎట్లా అయింది? అనంతమైన ఆత్మ చైతన్యము. అది నామరూపాలకు అతీతం కదా, గుణాలకు అతీతం, అది నిర్గుణం కదా. అటువంటి దానికి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఒకవేళ ఆ నామాల్ని రూపాల్ని మనసులో మాయం చేసుకుంటే ఆత్మ పదార్థం వెలుగుతుంది, కనిపిస్తుంది. అప్పుడప్పుడైనా మిణుకు మిణుకు మనకి కనిపిస్తుంది. దాని తర్వాత పెంచుకొని దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు ఆ థాట్ ని. అసలు తీయము, గట్టిగా ఇంకా 4 వేస్తాము, తొడుగులన్నీ దేవుడికి కూడా వేస్తాము, మనం కూడా వేసుకుంటామంటే మనం కూడా వేసుకునే జంతువు రూపాలు జన్మ జన్మలకి అనంతంగా వస్తూనే ఉంటాయి. బయటపడే అవకాశం లేదు. ఆ అజ్ఞానం ఇంకా గట్టిగా ఆవరిస్తూనే ఉంటుంది. ఆ మోహంలోనే కూరుకుని ఉంటాము. ఇంకా బయటపడేందుకు మార్గం ఉండదు. ఒక్కసారి ప్రయత్నం మీద దాటుతూ పోతే ఆ రూపాలను చూడడం, అక్కడికి ఆగడం కాకుండా ఆ రూపాలకి నామాలకి ఆ వేషాలకి వెనకాల ఉన్నదేంటి, వేషానికి వెనకాల ఉన్నదేంటి అని చూడడం అలవాటు చేసుకుంటే ఆ రకంగా విస్తరిస్తున్న జ్ఞానం వల్ల ఒకసారి వ్యాప్తి చెందిన బుద్ధి మళ్ళీ అజ్ఞానంలోకి రాదు. దాని పేరు అపునరావృత్తి. అది తిరిగి వస్తున్నదా లేదా అని చూసుకోవడానికి ఇది సెకండ్ యార్డ్ స్టిక్, మైల్ స్టోన్. దాటుతున్నామా, మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా అని చూసుకోవడానికి. మనుషుల్ని చూస్తాము, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, నువ్వు కింద కూర్చో అట్లా ఏమన్నా చెప్తున్నాము. లేదా ఆశలతోటే ఉన్నాడని తెలుసు, కానీ సన్యాసి వేషంలో ఉన్నాడు కాబట్టి పాదాలకు నమస్కారం చేస్తానని నా మనసు అనిపిస్తున్నదా?
బుద్ధికి తెలుస్తున్నది ఆయన కోరికలతోటి ఉన్నాడు. కోరికలని, ఆశలని సన్యాసం చెయ్యలేదు. కర్మలను మనసా సన్యాసం చెయ్యలేదు. కర్తృత్వ భావాలను వదిలిపెట్టలేదని తెలుస్తున్నది బుద్ధితోటి. కానీ వేషాన్ని చూస్తాను, నమస్కారం చేస్తున్నాను అంటే కూర్చొని నేను చిత్తము సిద్ధమైందాకా, దానికి విషయం అర్థమైందాకా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇవన్నీ యాక్చువల్గా నేను సాధనలో ఎంత ముందుకు వెళ్తున్నాను అని నాకు నేను చూసుకోవడానికి వీలుగా ఉన్న సెల్ఫ్ టెస్ట్స్, టూల్ కిట్స్. కాబట్టి ఆయన ఇంతవరకు నేర్పించినవేమి 4 నేర్పించారు. 1, కోపాలు కోరికలు తగ్గించి మనసు మౌనంగా ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటుండు. 2వది, ఏ పని చేస్తున్నది నేను కాదు, చేస్తున్నది నేను కాదు అన్న మహామంత్రాన్ని పాటిస్తూ ఉండు. 3వది, వేషాలని తొలగించి చూడ్డం తెలుసుకో. 4వది, అంతటా ఉన్నది సమంగా ఉన్న ఆత్మ పదార్థాన్ని దర్శనం చేయడానికి మనసుని సమాయత్తం చేసుకో. ఇవి మినిమం చేసేవి ఇవి. కోపాల కోరికలు రెస్ట్ ఆఫ్ ద గ్యాంగ్ తగ్గించుకోవడం 1, దానివల్ల మనసు మౌనంగా ఉంటుంది. వేషాలు తొలగించి చూస్తే సమదర్శనం పట్టుబడుతుంటుంది. మనసు మౌనంగా ఉండడం, సమదర్శనం సాధించడం, ఈ 2 మాత్రం సాధకుడు చేయవలసిన విషయం. సాధకుడు అన్నవాడు ఏది సాధించడు, వాడు అట్లానే ఉంటాడు. ఎక్కడేసిన గొంగళ అక్కడలాగా అంటే ఇంక వాడు సాధన మార్గంలో ఏమున్నాడు, వాడి కర్మలో ఉంటాడు. వాడు ఈ జంతువులాగా మోహంలో, అజ్ఞానంలో జన్మలెత్తుతూనే ఉంటాడు వాడు. సరే, ఇప్పుడు మనమాట ఆ రకంగా లేని వాళ్ళము, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళను మనసుని మౌనంగా ఉంచుకోవడానికి 1 ప్రయత్నం చేస్తున్నాము. వేషాలు తొలగించి సమదర్శనం చేయడం కోసం 2 ప్రయత్నం చేస్తున్నాము. ఈ 2 సాధనలో ఉన్నాం మనం. దాన్ని ఎట్లా అయినా సాధించాలని కూర్చున్న వాళ్ళము. అప్పుడేం జరుగుతుంది, అక్కడి దాకా వస్తే ఇంకా కర్మయోగం ఏదో సన్యాస యోగం కాదు, బ్రహ్మయోగం పడుతుంది మనకి. బ్రహ్మయోగం పడుతుంది. ఆ బ్రహ్మయోగమేమి, సామ్య స్థితం. ఆ సమస్థితిలో ఉండడమే పరబ్రహ్మమై పోవడం, అంతే విషయం. సమస్థితిలో అప్పుడప్పుడు వెళ్ళి అప్పుడప్పుడు మళ్ళీ మనసు కదులుతుంటే మౌనంగా మనసుని పెడతాం, అది కదులుతుంటుంది. సమదర్శనము, వేషాలు చూడకూడదు, వేషాలు తొలగించి చూద్దాము అని ప్రయత్నం చేస్తాము. మళ్ళీ వేషానికి విలువ ఇస్తాము, మళ్ళీ దాన్ని బట్టి మనము రియాక్ట్ అవుతుంటాము, రియాక్షనరీగా బ్రతుకుతుంటాం అనుకోండి. అయినా పర్వాలేదు, మనసు చిన్నబుచ్చుకోక్కర్లేదు. ప్రయత్నం చేస్తుంటే ఎంతెంత ఎక్కువసేపు అటువంటి మౌన స్థితిలో ఉన్నాము, ఎంతెంత ఎక్కువసేపు అటువంటి సమస్థితిలో ఉన్నాము అని చూసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోదాం. మనకి లాభం ఒకటి ఉంది కదా, అపునరావృత్తి. ఒకసారి ఎక్స్పాండ్ అయితే మళ్ళీ అది కుంచుకోదు. కాబట్టి ఇది ఎక్స్పాండ్ అవుతుంటే ఆ టైం పెరుగుతూ ఉంటుంది. ఇంకొకవేళ ఎవరి మనసు అయితే ఆ విధంగా సామ్య స్థితిలో ఎప్పుడూ నిలబడి ఉంటుందో, తైహి వాళ్ళ చేత సర్గ, మళ్ళీ జన్మ అన్నది ఇక్కడే వాడు జితహ జయించిన వాడు. జన్మ అన్నది మళ్ళీ సర్గము, మళ్ళీ సృష్టి అన్నది వాడు జయిస్తాడు. ఇంకా సర్గాన్ని జయిస్తాడు. ఏమి సర్గాన్ని జయిస్తారో, అసలు ముందు మనం స్టార్ట్ చేయడం ఎక్కడ స్టార్ట్ చేసామో, ఆత్మ జయాన్ని స్టార్ట్ చేస్తున్నాం కదా చేయడం. ఆత్మని జయించాలి వాడు. ఆత్మ మీద విజయాన్ని సాధించడం, ఇంద్రియాల మీద జయం సాధించడం కదా. వాడి ఇంద్రియాలు వాడి ఇంద్రియాలని జయింపబడతాయి, ఆత్మ కూడా జయింపబడుతుంది. అప్పుడేమవుతుంది, ఆత్మ ఇంద్రియాలు, మనసేంద్రియాలని మనం ప్రయత్నం మీద జయిస్తే తర్వాత మనకు ఆటోమేటిక్ గా జరిగేదేంటి, ఈ సర్గల జయము. సర్గల్ని జయిస్తాం అంతే. విజితేంద్రియ అయిన వాడు సర్గాన్ని కూడా జయిస్తాడు, మళ్ళీ వాడికి జన్మలుండవు. అది విషయం. అయితే అపునరావృత్తి అని చెప్తున్న సమయంలో అయినా ఈ మొత్తం వేషాలని తొలగించి లోపల ఉన్నది ఒకటే అన్న విషయాన్ని సమంగా దర్శించగలిగిన వాడు, సామ్య స్థితిలో ఉన్నవాడు
వాడు సర్గలను జయిస్తాడు, మళ్ళీ జన్మల్ని జయిస్తాడు. వాడు కావాలంటే వాడు జయించాడంటే వాడు కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు వాడు వసీ అయి ఉంటాడు. వాడి వశంలో ఉంటాయి. వాడు కావాలంటే పుడతాడు, లేకపోతే లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని వాడి కంట్రోల్లో ఉంటాయి. ఇంకా అప్పుడు ఎందుకు పుట్టామో తెలియకుండా జంతువులాగా బ్రతకవలసిన అవసరం ఇంకప్పుడు ఉండదు. దాని పేరు అపునరావృత్తమైన గతి. ఎందుకు ఆ రకంగా చేస్తే, సామ్య స్థితిలో ఉండడం చేస్తే లాభమేమి? ఒకటి, సర్గలను జన్మలను జయిస్తాము. 2, అసలు పరబ్రహ్మ పదార్థం నిర్దోషం, దానికి దోషాలు లేవు. కామాలు, కోపాలు అట్లాంటివి దోషాలు దానికి లేవు. రజోతమో గుణాలన్న దోషాలు, కల్మషాలు, కిల్బిషాలు అని పిలుస్తాం, పాపాలు, అవి దానికి లేదు. ఆ పదార్థానికి మనము దానికి ఆ వస్తువులన్నీ ఉన్నాయని అనుకోవడం ఎందుకు అంటే, నాకు ఆ కంటికి ఆ మోహపు పొరలు, దోషాల పొరలు నా కంటికి ఉంటే భగవంతుడికి కూడా ఉన్నట్టే కనిపిస్తాయి. ఏదో ఆ పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చ కనిపించిందని నాకు ఆ దోషం ఉంటే భగవంతుడికి కూడా ఉన్నాయని కనిపిస్తుంది. నాకు ఆ కర్మలున్నాయి, కర్తృత్వ భావాలున్నాయి, భోగాల మీద ఇచ్చలున్నాయి, ఆశలున్నాయి, బంధాలున్నాయి, వదిలిపెట్టడానికి బుద్ధి పుట్టదు, అవన్నీ నాకున్నాయి. కాబట్టి ఆ దోషపూరితమైన చక్షువులతో చూసి భగవంతుడికి కూడా అవన్నీ ఉన్నాయి. ఆయన కర్మలున్నాయి, ఆయనకి జన్మలున్నాయి, ఆయనకు కూడా కోరికలున్నాయి, ఆయనకు కోపాలున్నాయి. దేవుడు నా మీద ఆయనకి ఎందుకు అనుగ్రహం కలగట్లేదు, నా మీద దేవుడు బాగా కోపం వచ్చింది, నాకెప్పుడు ఏమి చేయడు దేవుడు అని ఇవన్నీ ఎందుకు అనుకుంటానో నేను అనుకోను. కానీ ఒకవేళ అనుకుంటే ఎందుకు అనుకుంటానో, ఆ దోషభూయిష్టమైన కళ్ళతో చూస్తున్నాను. నాకు మొత్తం లోకమంతా అట్లనే కనిపిస్తుంది, దేవుడు కూడా అట్లే కనిపిస్తాడు. దాని పేరేమి? నా కర్మ. దేవుడు కూడా నాకు అట్లనే కనిపించడానికి కారణమేమి? నా కర్మ. నా కర్మ అట్లా కాలితే దేవుడు కూడా అట్లానే కనిపిస్తాడు నాకు. దేవుడికి కూడా మంచి చెడు కర్మలు, పాపాలు, పుణ్యాలు, అది ఆయన చేశాడు, దీన్ని చేయలేదు అని అన్ని ఆపాదిస్తుంటాను. కానీ పాపం ఆ పదార్థానికి అవన్నీ లేవు. అది నిర్దోషము, అది సమం. అది సమంగా దర్శనం చేయడం కాదు, అది సమం అయి ఉన్నది. సమంగా అయి ఉండడమే బ్రహ్మం. అయి ఉండడం దానికి అసలు అది ఆల్రెడీ అది ఉండడమే సమమై ఉంటే దానికి అసమాలు, విషమాలు ఎక్కడ ఉన్నాయి? అసమస్థితులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒకవేళ నువ్వు అట్లా ఉండగలిగితే నువ్వు బ్రహ్మంలోనే ఉన్నట్టు. సామ్యంలో స్థిరంగా ఉంటే స్థితమై నువ్వు బ్రహ్మంలో స్థితమై ఉన్నట్టు. అప్పుడేమవుతుంది? సమంగా ఉండాలి, దోషాలు ఉండద్దు. దోషాలు ఏంటి? ప్రియము, అప్రియము అన్నవి దోషాలు. ఇష్టము, అయిష్టము, ఇట్లాంటివి, సుఖము, దుఃఖము, నాకొద్దు, నాకు కావాలి, ఇవన్నీ దోషాలు. నువ్వు బ్రహ్మంలో ఉండాలి అంటే నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు. ఆ విషయాన్ని తెలియట పక్కన పెట్టు. అసలు బ్రహ్మం కావాలి అంటే బ్రహ్మము దోషాలు లేని పదార్థము. నువ్వు దోషాలతోటి పోయి బ్రహ్మాన్ని చేరుదామంటే కుదరదు. నీళ్లు, నూనె కలవవు నువ్వెంత ప్రయత్నం చేసినా కూడా. అది శుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన జలము. నువ్వు ఈ జిడ్డు, ఆ చమురు, ఆ నూనె అంటించుకొని కూర్చున్నావు, ఆ జిడ్డుతోటి కూర్చున్నావు. నువ్వు పోయి నిర్మలమైన జలంతో ఎట్లా కలుస్తావు? ముందు ఆ జిడ్డు తొలగించుకో. కాబట్టి చేయవలసిందేమి? దోషాలు పోగొట్టుకో. అసమస్థితులు, ప్రియమేదైనా వస్తే సంతోషించడం, అప్రియం వస్తే ఉద్వేగానికి లోన్ చెందడం, వచ్చింది అనడం, రాలేదనడం, ఇవి ఉన్నాయా? నిజంగా కూడా సమంగా ఉండు. ఏదొచ్చేది అది వస్తుంది, రాకపోతే రాదు. నీ ప్రారంధాన్ని బట్టి జన్మ ఎత్తేవు కదా, జంతువు అయ్యి. ఆ ప్రారంధాన్ని బట్టి నీకు జరిగేది జరుగుతుంది. జన్మ నువ్వు జంతువు అయి ఎత్తినా శరీరానికి జన్మ నాకు కాదనుకో. నాకు కాదన్న మహామంత్రం ఉంది కదా ఆల్రెడీ. నాది కాదు, నేను కాదు, నాకు కాదు, నేను చేయట్లేదు అనుకున్నావు అనుకో, సమంగా ఉంటావు. అప్పుడు దోషాలు పోతాయి. దోషాలు పోతాయంటే నువ్వే బ్రహ్మ. కాబట్టి ఆ రకంగా స్థిరమైన బుద్ధితో ఉన్నవాడు, ఆ మూఢ వృత్తిని పోగొట్టుకున్నవాడు, మోహాన్ని తొలగించుకున్నవాడు, ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని బ్రహ్మవేత్త అవుతాడు. వాడు బ్రహ్మంలోనే ఉన్నాడు, వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, బాహ్యంగా వచ్చే విషయాల వల్ల నాకేంటో
సుఖము దుఃఖం అన్న ఆసక్తులన్నిటిని వదిలిపెట్టి అసక్తుడివి అవ్వు. ఆత్మలోనే సుఖాన్ని ఉందని తెలుసుకో. ఎందుకంటే ఆ రకంగా తెలుసుకున్న వాళ్ళు సుఖాన్ని పొందుతారు. అటువంటి బ్రహ్మయోగ యుక్తితో ఉన్న మనసు అటువంటి వాడు, ఆ యుక్తాత్ముడు బ్రహ్మయోగ యుక్తితోటి ఉన్నవాడు. కర్మయోగ యుక్తితోటి, సన్యాస కర్మయోగ యుక్తితోటి, ఇంకేంటో యోగయుక్తులు కావు. ఆ యోగం ఈ యోగం కాదు, బ్రహ్మయోగం మనం పట్టుకునేదే. ఆ యోగ యుక్తితోటి ఉండాలి, దాని మీద యుక్తి ఉండాలి. ఏదో ఒక యుక్తి, ఏదో ఒక ఉపాయంతో దాన్ని ఎట్లా పట్టుకోవాలని ఆలోచించాలి కదా. అది పట్టుకుంటే లాభం ఏంటి మనకి? అటువంటి సహవాడు అక్షయమైన నాశము లేని పరమ సుఖాన్ని అనంతంగా అశ్నుతి అనుభవిస్తాడు వాడు. అంతే అంతే, సింపుల్ మ్యాటర్. ప్రయత్నం చెయ్యి, తప్పకుండా జరిగే విషయము. నిజంగా జరుగుతుందా అని ఒకవేళ నన్ను ప్రశ్నించారనుకోండి, నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నిజంగా కూడా అపునరావృత్తమైన, తిరుగులేని, మళ్ళీ జన్మలు రాని మోక్ష పదవిని చెందాలి కాబట్టి ప్రయత్నం చెయ్యి అంటే, అదేంటో కూడా తెలియనప్పుడు ఎట్లా ప్రయత్నం చేస్తాం అనిపిస్తుంది. కాబట్టి చిన్న సుఖం చూద్దాం. అసలు ముందు ఈ అక్షయమైన సుఖంలో చిన్న చిన్న సుఖాలు, అసలు వచ్చేస్తున్న సుఖం, అనంతమైన అపునరావృత్తమైన అక్షయమైన సుఖం ఎట్లయినా వస్తుంది. ఈ లోపల ఆ మార్గం పట్టుకుంటే రావాల్సినవి వస్తూనే ఉంటాయి. అటువంటి సుఖాలు కొన్ని చూద్దాము. ముందు మనసు కదలకుండా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? కోపాలు కోరికలు తగ్గితే మనసు ఊగిసలాటలు, మనసులు తల్లడిల్లిపోవడాలు, ఏడుస్తూ ఉండడాలు, అశాంతులతో ఉండడాలు అవి తగ్గిపోతాయి కదా. అది లాభమే కదా, అది లాభమే. అది ముఖ్యమైన ఫస్ట్ స్టెప్, లాభం కదా. నేను చస్తే గాని నాకు ఇటువంటి అశాంతులు పోవు. అమ్మో మనశ్శాంతి ఎక్కడొస్తుంది, చస్తే గాని మనశ్శాంతి రాదు. ఆనందం అయితే ముందు పోతుంది కదా. ఎంత లాభము, ఎంత లాభము, ఎంత లాభము. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేస్తే ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరం పడిపోయే ప్రాక్ ముందే ఇహ ఏవ, ఇక్కడే ఈ భూమి మీదే కామాలు క్రోధాల వల్ల ఉద్భవించే ఈ ఉద్వేగాలు, వేగం అంటే ఉద్వేగం, ఉద్వేగాలని సోఢం తట్టుకోవడానికి ఎవరు శక్తి కలిగిన వాళ్ళై ఉంటారో ఆ శక్తి కలిగిన వాడే యుక్తి కలిగిన వాడు. ఆ యుక్తి కలిగిన మనిషే సుఖంగా ఉన్నవాడు, సుఖిస్తున్నవాడు. ఆ సుఖము ఇప్పుడే ఇక్కడే భూమి మీదే తెలుస్తూనే ఉంటుంది. ప్రయత్నం చేసి చూస్తే ఈ లాభము కనిపిస్తూనే ఉంటుంది. కోపము కోరికల వల్ల కలిగే ఆ ఉద్వేగాలని ముందు తట్టుకుంటూ వాటిని సమస్థితిలో పెట్టుకుంటూ పోయినవాడు, ఆ శక్తి కలిగిన వాడు, ఆ యుక్తితో ఉన్నవాడు ఆ సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. వాడు ఆల్రెడీ ఎక్కడికో చివరి దాకా వెళ్ళిన తర్వాత వాడికి ఆ లాభం రావాల్సిన అవసరం లేదు. అక్కడి దాకా వెళ్తే అనంతమైన అక్షయమైన సుఖము, పరమశాంతి చచ్చిపోయిన తర్వాత కలుగుతుంది. మోక్షం వచ్చిన తర్వాత కలుగుతుంది కాదు. అంత చివరి దాకా కష్టపడుతూ ప్రయత్నం చేస్తే, సాధనని చాలా కష్టపడుతూ సాధన చేస్తే ఎప్పటికో ఒకప్పటికి వస్తుంది కాదు. సాధన చేస్తూ ఉంటే ఇది లాభం కలుగుతూనే ఉంటుంది. ఆ కలుగుతున్న లాభము వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఆ సుఖమన్న లాభము విస్తరిస్తూ ఉంటే అది మళ్ళీ వెనక్కొచ్చి కుంచుకుని పోయే అవకాశం దానికి ఉండదు. అది అపునరావృత్తి. మన మార్గము, ముఖ్యంగా మనమున్న మార్గము అపునరావృత్తి మార్గం. ఒకసారి మనసు విస్తరించింది, జ్ఞానము పెరిగింది, సుఖం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దానికోసం ఏమి చేయాలని తెలిస్తే చేస్తున్నాము అంటే మళ్ళీ వెనక్కి రాదు ఇంకా మనసు. దానివల్ల మన మార్గం వల్ల ఉన్న ముఖ్యమైన లాభం ఇది. ఏ కొంచెం నువ్వు ఈ యోగాన్ని ప్రాక్టీస్ చేసినా సరే అర్జున, ఎంతో లాభం ఉంటుంది అని ఆయన 2వ అధ్యాయంలో ఫస్టే చెప్పారు. ఆయన స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పారు. స్వల్పంగా చెయ్యి నువ్వు,
పెద్ద పెద్ద భయాలు, మహతో పెద్ద భయమేమి, మళ్ళీ జన్మలెత్తాలన్న భయమే, సావులుంటాయి జన్మలెత్తితే. అటువంటి భయాలన్నీ పోతాయి. స్వల్పంగా చేస్తూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంటుందని ఆయన 2nd చాప్టర్లో చెప్పే స్టార్ట్ చేశారు. కాబట్టి ఎవరైతే ఇవన్నీ మళ్ళీ ఆ రకంగా మనసు విస్తరిస్తున్నవాడు, బుద్ధి వ్యాపిస్తున్నవాడు, వాడికి ఉండే లక్షణాలు ఇవి. వాడు లోపలే సుఖాన్ని చూస్తాడు, బయట విషయాల వల్ల సుఖం వస్తుందని అనుకోడు. అనుకుంటున్నారా మీరు? ఒకవేళ బయట విషయాల వల్ల సుఖం వస్తుందని మీకు అనిపిస్తే ఇది రాసుకోండి నోట్బుక్లో. దాన్ని తగ్గించుకోవడం, బయట వస్తువుల వల్ల నాకు సుఖం వస్తుందని అనుకోవడం అజ్ఞానము. అవన్నీ దుఃఖ యోనులని జ్ఞానులు తెలుసుకుని వాటిలో నా రమతే అని పైనే చెప్పారు భగవంతుడు. కాబట్టి నేను తప్పు మార్గంలో ఉన్నానని చూసుకొని శుద్ధి కార్యక్రమం, ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టండి. లోపల ఆరామం, మీ విశ్రాంతి స్థానం మీ లోపలే ఉందా? వెకేషన్కి వస్తే మీకు విశ్రాంతి కలుగుతుందా? స్పా ట్రీట్మెంట్స్కి వెళ్తే విశ్రాంతి కలుగుతుందా? చప్పుడు చేయకుండా మీ రూమ్లో మీరు కూర్చొని మీరు ఆలోచించుకుంటే ప్రశాంతంగా మీలోనే మీకు ఆనందం కలుగుతుందా? చూసుకోండి. బయటికి వెళ్తే ఆనందం అనిపించింది, కూర్చొని శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టండి. లోపల జ్యోతి వెలుగు ప్రసరిస్తున్నదా? లోపలంతా చీకట్లతో ఉన్నదా? లోపల చీకట్లతో ఉన్నదని ఎట్లా తెలుస్తుందంటే ఏడుపులు, దుఃఖాలు, అశాంతులు, వాడి మీద వీడి మీద కోపాలతోటి మనసు ఊగిపోతున్నది అంటే జ్యోతి లేదు అక్కడ, జ్ఞాన జ్యోతి లేదు. ఆత్మ జ్యోతి అజ్ఞానం చేత ఆవరింపబడ్డదని తెలుస్తూనే ఉన్నది. దాన్ని తొలగిస్తూ ఉంటే ఆ మనసు కదలడాలు, ఏడవడాలు, మూకు చీదుకొని కళ్ళు తుడుచుకోవడాలు ఆపేసింది. మనసు కార్నర్లోకి వెళ్ళి, మీకు అనిపిస్తుందేమో చూడండి, మనసు బాధ అనిపించినప్పుడు మీ మనసు కార్నర్లోకి వెళ్ళి ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని అని ఏడుస్తున్నట్టు మీకు అనిపిస్తే మహామోహంలో అజ్ఞాన అంధకారాలతో నిండిన కూపంలో దిగబడిపోయారని చూసుకోండి. శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టండి. ప్రాబబ్లీ దీనికి ఇంకా టైం పడుతుంది. ముందు అసలు ఆ మౌనం దగ్గర స్టార్ట్ చేయండి. మౌనం దగ్గర స్టార్ట్ చేసి తర్వాత అన్నిట్లో సమంగా, వాడు పెద్దవాడు, బాగా డబ్బులున్నవాడు, వీడికి డబ్బులు లేనివాడు అని అట్లాంటివన్నీ చూడడం మానేసుకుంటూ వచ్చారనుకోండి, ఆ లోపల సుఖం కలుగుతుంది, లోపల ప్రశాంతంగా ఉంటుంటుంది. అప్పుడు ఇది ఆత్మజ్యోతి పెరుగుతూనే ఉంటుంది. ఆ జ్ఞానజ్యోతి విస్తరిస్తుంటే ఆత్మజ్యోతి అనంతంగా తెలుస్తుంటుంది. అప్పుడు ఆ బ్రహ్మీభూత స్థితి కలుగుతుంటుంది. అటువంటి యోగం సాధించిన వాడు యోగి. అంతవరకు వాడు యోగం మార్గంలో ఉన్నవాడు. ఇప్పుడు వాడు యోగి. ఆ యోగాన్ని సాధిస్తున్నవాడు, సాధించినవాడు ఆ బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. ఇంకా కొన్ని లక్షణాలు, కల్మషాలు, కోపాలు, కోరికలన్న దోషాలు వాళ్ళు లేవు, క్షీణమైపోతున్నాయి, నశించిపోతున్నాయి. దువిధాలు అంటారు కదా, డైలమాస్, అనుమానాలు, సంశయాలు లేవు వాడికి. సందేహాలు అంటాం కదా, ద్వైధాలంటే. సందేహాలంటే దేహము నేను అన్న సమ్యక్ భ్రాంతి మోహం ఏదుందో అది సందేహము. అది చిన్నమైపోయింది. ఆ దేహము నేను అన్న పిచ్చి మోహము లేదు. అప్పుడు వాడు చిన్న ద్వైత, ఈ శరీరం ఇంకా దానికి రంగులేద్దామా, దానికి కలర్లు పూద్దామా, దాన్ని ఇంకేంత మెయింటైన్ చేద్దామా, అట్లాంటివి ఆలోచనలు లేవు. జనరల్ మెయింటెనెన్స్ చేస్తాము, ఎక్స్క్లూజివ్ మెయింటెనెన్స్. దాన్ని మెయింటైన్ చేసి ఏం చేస్తాం? దాంతో జ్ఞానానికి వాడుకొని శరీరము ఎంత మెయింటైన్ చేయబడితే మాత్రం ఏమి ఉపయోగము? ప్రయత్నం మీద మనసుని నిగ్రహించిన వాడు, సర్వభూతాల ఎడ ఆ మంచి జరగాలన్న రతి కలిగిన వాడు, ఋషి అయి ఉంటాడు. వాడు గ్యారంటీగా బ్రహ్మ నిర్వాణాన్ని లభంతే పొందుతాడు. అటువంటి వాళ్ళు పొందుతారు. కామ క్రోధాలని పోగొట్టుకున్న వాళ్ళు, యతులు, నియమితమైన మనసులతో నియమించబడ్డ మనసేంద్రియాలతో ఉన్నవాళ్ళు యతులు. అటువంటి చేతస్ మనసులతో ఉన్నవాళ్ళు, విదితమైన ఆత్మజ్ఞానం తెలుస్తూ ఉన్న వాళ్ళ చుట్టూ ఉంటుంది అప్పుడు బ్రహ్మ నిర్వాణం. వాడు కొత్తగా అధిగచ్చతి పోయి చేరడము, లభింప చేసుకోవడం లేదు. వాడి చుట్టూరా అభిత ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మ నిర్వాణం ప్రవర్తిస్తూనే ఉన్నది, వర్తిస్తున్నది. వీడికి ఆ ఆత్మ విషయము విదితమైతే తెలిస్తే అంతటా ఉన్నది అని తెలుస్తుంది, అంతే ఇంక విషయము. కాబట్టి నువ్వు చేయవలసిందేమి,
బాహ్య స్పర్శలను బహిహి బయటే ఉంచి, కళ్ళను నీ భృకుటి మధ్యలో ఉంచి, నాసాభ్యంతరచారిణి అయిన ముక్కులో వస్తూ పోతూ ప్రవహిస్తున్న ప్రాణాపాన వాయువులను సమంగా ఉంచి, ఇంద్రియ మనోబుద్ధులన్నిటినీ నియమించి, మనసు కదలకుండా మౌనంగా ఉండి, మోక్షం కావాలన్న కోరికతో ఉండి, ఇచ్ఛలు, కోరికలు, భయాలు, కోపాలు, విగతం వదిలిపెట్టుకున్నవాడై ఉన్నవాడు సదా ముక్తుడు. వాడు కొత్తగా మోక్షానికి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. వాడు సదా ముక్తితోటే ఉంటాడు. వాడు ఎప్పుడు మోక్షంలోనే ఉన్నాడు. అవి వాడికి తగులుకోకుండా ఉన్నాయంటే వాడు విడుదలై ఉన్నాడు. వాడు ముక్తితోటే ఉంటాడు. కొత్తగా సాధించేది లేదు. ముక్తి అన్నది స్పెషల్ గా సాధించవలసిన వస్తువు కాదు. పరబ్రహ్మము కొత్తగా సాధించవలసిన వస్తువు కాదు. పరబ్రహ్మం ఎక్కడ పడితే అక్కడ ఉన్నది, చూడ్డానికి రావట్లేదు. ఎందుకంటే అజ్ఞానపు పొరలు కమ్ముకొని ఉన్నాయి. నువ్వుగా ముక్తుడివి. నువ్వు శరీరం నేను అనుకుంటే సక్తుడివి. శరీరం నేను అనుకొని కూర్చున్నావు కాబట్టి నువ్వు ముక్తుడివని నీకు తెలియట్లేదు. నువ్వు ఆసక్తులతో ఉన్న సక్తుడివి కాబట్టి ఆసక్తులు వదిలిపెట్టు. ముక్తం నువ్వే అని తెలుస్తుంది. కొత్తగా సాధించేది లేదు. అట్లానే ఆ యజ్ఞంగా కర్మలను చేస్తే, తపించి దాన్ని సాధిస్తే, దానివల్ల కలిగే ఆ బ్రహ్మ నిర్వాణం అన్న భోగము, ఆనందానుభవం, ఆనందానుభూతి, అదే భోగము. మిగిలిన భోగాలన్నీ చిన్న చితక భోగాలు. పరమానందానుభవమే భోగము. అటువంటి భోగానికి నేను భోక్తనన్న విషయము నీకే తెలుస్తుంది. సర్వలోకాలకు నేను మహేష్, ఈ మొత్తం ఐశ్వర్యం నేనే, అంతా నేనే అయి ఉన్నానని తెలుస్తుంది. సర్వభూతాలకు, హృదయాలకు అతి దగ్గరగా ఉన్నది నేను. ఎందుకంటే మొత్తం భూతాత్మ అని తెలుస్తుంది. అటువంటి నేను అన్న జ్ఞానం కలిగి ఆ విషయం తెలుసుకుని శాంతిని పొందకేం చేస్తావు? ఒకటి కావాలి అన్నప్పుడే కదా మనసు తల్లదిల్లేది. అంతా నేనే, అన్నీ నావే అని నీకే తెలిసినప్పుడు మనసు శాంతి గుండకేమైతుంది? చచ్చిపోయిన తర్వాత మనశ్శాంతి కలగడం అన్నది ఉండదు. బతికున్నంతసేపు కోరికలతోటి తల్లడిల్లుతున్న మనసును పెట్టుకొని చచ్చిపోయిన తర్వాత శాంతి కలిగేది లేదు. మళ్ళీ జన్మే కలిగేది. శాంతి ఎప్పుడు కలుగుతుంది మనసుకి? మనసు ఉండదు. మనసు కదలకుండా దాన్ని అరకట్టేసిన తర్వాత మనసు ఇంక స్పెషల్ గా ప్రకృతి వస్తువైన మనసుతోటి సంబంధమేమన్నది? అంతా నేనే, అంతా నాదే అన్న విషయం తెలిసినప్పుడు పరమ శాంతిగా మిగిలిపోతావు. నువ్వే, నీకు శాంతి రావడం కాదు, నువ్వే శాంతిగా మిగిలిపోతావు. నువ్వు ముక్తుడివి అని తెలిసేది ఎప్పుడు? నువ్వు ఆసక్తులను వదిలిపెట్టినప్పుడు. దానికోసం ప్రయత్నం చెయ్యి, ఒక యుక్తితోటి చెయ్యి. దానికోసం కావలసిన శక్తిని సాధించు. ఆ సాధించడానికి కావలసిన ఉపకరణము యోగము. నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో. కర్మయోగం అని పెట్టుకో, సన్యాస యోగం అని పెట్టుకో, బ్రహ్మయోగం అని పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. యోగా నువ్వు ఏ పేరుతోటి పెట్టినా శక్తి, ఆ బలము నీ మనసుకి నువ్వు ఇవ్వవలసి ఉంటుంది. కామాలతోటి, క్రోధాలతోటి, ఆ ఉద్వేగాలతోటి అది తల్లడిల్లిపోకుండా తట్టుకుని నిలబడే శక్తి, ఆ బలము నీ మనసుకి నువ్వు ఇవ్వాలి. ఆ బలం ఎట్లా కలుగుతుంది? మనసుకిచ్చే బలమేమి? జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల మనసుకి ఆ బలం కలిగి మనసు బుద్ధిగా మారి అది స్థిరంగా నిలబడితే అప్పుడు అది పరమశాంతి. నువ్వు సదా ముక్తుడివి. ఆ విషయం నీకు తెలుస్తుంది. నువ్వు కొత్త సాధించేదేమీ లేదు అక్కడ. శుభం భూయాత్.